హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 18 ఆఫ్ మన జావా డిఎస్ఏ కోర్స్. సో ఇదే జోస్ తోటి పార్ట్ ఫినిష్ చేద్దాం. సో ఈ పార్ట్లో పార్ట్ 18లో మనం 2 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. అది కూడా హ్యాష్ మ్యాప్ మీద ఇంత ముందే నేర్చుకున్నాం. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మిగతా ప్రాబ్లమ్స్ కంటే డిఫరెంట్ బికాస్ ఈ 2 ప్రాబ్లమ్స్ మాస్ ఉండబోతున్నాయి. అంటే నువ్వు ఇప్పటిదాకా సాల్వ్ చేసిన వాటికంటే కొంచెం హార్డ్ ఉండబోతున్నాయి. ఎందుకు ఇవి సాల్వ్ చేస్తున్నావు అంటే, సో నీకు రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఈ వీడియోలో ఈ 2 క్వశ్చన్స్ రాకపోయినా ఫైన్, ట్రై చేయి. సో రాకపోతే నీకు ఒక కిక్ వస్తుంది చూడు సొల్యూషన్ చూసినాక, అది వేరే లెవెల్ అనమాట. ఓకే, లాజిక్ ఈ రేంజ్లో కూడా ఉంటుందని నీకు మస్తు అనిపిస్తుంది అనమాట. సో ఆ కిక్ కోసం మనం ఈరోజు 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. తర్వాత వీడియోస్లో మళ్ళీ నార్మల్గా సాల్వ్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకో ఇంజనీరింగ్ ఆనిముత్యం వెబ్సైట్ నుంచి. అండ్ నీకు ఆస్కీ వాల్యూస్ ఆల్రెడీ తెలిసి ఉండాలి. సో ఇన్ కేస్ నీకు ఇంకా ఆస్కీ వాల్యూస్ గురించి తెలిసి ఉండకపోతే సాల్వ్ చేసే ముందు మన ఇంజనీరింగ్ ఆనిముత్యం వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ మనం ఆస్కీ వాల్యూస్కి పార్ట్ 6 చేసాం. సో పార్ట్ 6లో ఆస్కీ వాల్యూస్ గురించి ఉంటాయి. సో వెళ్ళి నేర్చుకో, అది వస్తేనే ఈ కంటిన్యూ చేయొచ్చు. సో ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట, చాలా చిన్నది. సో మనకు ఆల్రెడీ ఆస్కీ వాల్యూస్ తెలుసు కదా. సో ఇంట్ A=97 అన్నా అనుకో, 97 యొక్క ఆస్కీ క్యారెక్టర్ ఏంటిది అంటే ఏ యొక్క ఆస్కీ వాల్యూ 97 కదా. అప్పుడు 97కి ఆస్కీ క్యారెక్టర్ ఏ అవుతుంది కదా. అయితే మనం 97 నుంచి ఏ నుంచి 97కి ఎట్లా వస్తుందో చూసాము ఆల్రెడీ. ఇంట్ A ఆర్ ఇంట్ val ఏ అనేసి ఇప్పుడు system.out.println వాల్ అన్నా అనుకో. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకు తెలుసు 97 వస్తుంది అని, బికాస్ ఏ యొక్క ఆస్కీ వాల్యూ 97 వచ్చింది. ఇప్పుడు నేను 97 ఇస్తా. సో ఇది కాదు మనకు కావాల్సింది. ఏంటి అంటే ఇప్పుడు ఇది తీసేద్దాం. క్యార్ CH=97 అన్న. ఇప్పుడు ఏమవుతుంది, 97నే ఒక క్యారెక్టర్ లాగా మారుస్తున్నాం మనం. సో 97 ఏమవుతుంది, ఇప్పుడు ఏ అవుతుంది. ఇప్పుడు ఏ ప్రింట్ అవుతుంది. సారీ, system.out.println వాల్ ఒకసారి ఇది CH కదా, ఇక్కడ CH అని వేరియబుల్ పేరు పెట్టా. సో ఇప్పుడు స్మాల్ ఏ ప్రింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే 97 యొక్క ఆస్కీ క్యారెక్టర్ ఏంటి, స్మాల్ ఏ కదా. సో స్మాల్ ఏ ప్రింట్ అయింది అనమాట. ఇట్లా నువ్వు ఒక నెంబర్ని క్యారెక్టర్ లాగా మార్చవచ్చు. అండ్ ఇంకో ఎట్లా మార్చవచ్చు అంటే, ఇక్కడ పారెంథసిస్లో క్యార్ అని రాసి దాని పక్కన నెంబర్ రాసావు అనుకో, అప్పుడు కూడా ఆ డైరెక్ట్ ఏ లాగా మారిపోతుంది. ఎందుకంటే దీన్ని టైప్ కాస్టింగ్ అని కూడా అంటాం మనం. సో 97ని క్యార్ లాగా మార్చు అని చెప్తున్నావు. ఓకే, సో 97ని క్యార్ లాగా మారుస్తే ఏమవుతుంది, ఏ అవుతుంది. అదే 98ని క్యార్ లాగా మారుస్తే ఏమవుతుంది, 98ని క్యార్ లాగా మారుస్తే బి అవుతుంది. సో ఇంతే. సో ఇది బేసిక్ చిన్న కాన్సెప్ట్. సో ఇది మనకు తెలియాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు. చెల్లో కాన్సెప్ట్ నేర్చేసుకున్నాం. ఇప్పుడు మన ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. డీకోడ్ ద మెసేజ్. వెళ్ళి ప్రాబ్లం లింక్ ఓపెన్ చేసేసి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ వీడియో పాస్ చేయి, నీ ఫోన్లో 20 minutes స్టాప్ వాచ్ పెట్టుకో, పేపర్ పెన్ పెట్టు, ఈ ప్రాబ్లం ట్రై చేసి సాల్వ్ చేయడానికి. సో 20 minutes ఈ స్ట్రగులే నీ లాజికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ కేస్ నీకు బద్ధకమే నేను డైరెక్ట్ సొల్యూషన్ చూస్తామచ్చా అంటే వీడియో ఆపేసే, సిరీస్ ఆపేసే అవసరమే లేదు. ఎందుకంటే నీకేం రాదు, నువ్వు డైరెక్ట్ నా సొల్యూషన్ చూస్తే. వెళ్ళి 20 minutes ట్రై చేయి, తర్వాతే మళ్ళీ వచ్చి రెజ్యూమ్ చేయి. వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ఆల్రెడీ ట్రై చేశారని మీ మీద నమ్మకంతో ఉన్నా. సో ట్రై చేసి ఉంటారు అనుకుందాం. ఇన్ కేస్ ఎవరికైనా సొల్యూషన్ వస్తే కింద కామెంట్ చేయండి. సో చలో లెట్స్ గో. ఫస్ట్ మీరు ఆల్రెడీ చదివారు అనుకుందాం, అప్పుడే అర్థమవుతుంది నా ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మీరు ఆల్రెడీ 20 minutes ట్రై చేస్తేనే నా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది. సో చలో డీకోడ్ ద మెసేజ్. సో డీకోడ్ ద మెసేజ్ అంటే ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ ఏంటి, మనకి కీ మెసేజ్ అని 2 strings ఇచ్చిరంట. దాని తర్వాత use the first appearances of all 26 lowercase English letters in key as the order of substitution anta. Align the substitution table with regular English alphabets. Each letter in message is then substituted using the table. Spaces are transformed. Spaces లానే ఉంటాయంట. దాని తర్వాత వాళ్ళు మనకి ఇక్కడ బేసికల్గా 2 ఇస్తారు, ఒక కీ ఇస్తారు, ఒక మెసేజ్ ఇస్తారు. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కీని మ్యాప్ చేసుకోవాలి. ఎట్లా మ్యాప్ చేసుకోవాలి అంటే, కీ అనేది ఇక్కడ కన్స్టెంట్స్లో చూడొచ్చు నువ్వు ఆల్రెడీ. కీ అనేది కీ డాట్ లెంత్ పక్కా 26 కంటే పెద్దగానే ఉంది. అంటే కీలో 26 క్యారెక్టర్స్ కంటే ఎక్కువనే ఉంటాయి ఎప్పుడైనా. సో సపోజ్ ఇది కీ, ఈ ఎగ్జాంపుల్లో కీ ఏంది, ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ లేజీ డాగ్ కదా. సో వీళ్ళు ఏం చేసిరంటే అది ఇక్కడ రాసుకోరు, ద క్విక్ బ్రౌన్ ఫాక్స్
జంప్ ఓవర్ లేజీ డాగ్. మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు ఎగిరిపోయినాయి అంటే ద క్విక్ బ్రౌన్ ఫాక్స్, ఇక్కడ ఓ ఎగిరిపోయింది. ఎందుకు అంటే ఆల్రెడీ దీని ముందర ఓ వచ్చేసింది, ఒకసారి వస్తే అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకా యూ కూడా ఎగిరిపోయింది, ఎందుకంటే యూ ఆల్రెడీ ముందు వచ్చింది, ఎగిరిపోయింది. జంప్స్ ఓవర్, ఓ వచ్చింది ఆల్రెడీ, ఈ వచ్చింది ముందే, సో ఎగిరిపోయింది. సో అట్లా రాసుకున్నారంట, అన్ని యూనిక్గా రాసుకున్నారు. ఇందులో చూస్తే అన్ని యూనిక్ క్యారెక్టర్సే ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏవి ఒక్కసారి కూడా రిపీట్ కాలేదు. సో ఇదే ఆర్డర్లో రిపీట్ కాకుండా ఫస్ట్ రాసుకున్న తర్వాత ఏం చేసారు, కింద ABCDEFGHIJKLMNPQRS అట్లా Z దాకా రాసేసారు. ఓకే, కింద A to Z రాసి ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు Tని A అంటారు, Hని B అంటారు, Eని C అంటారు, Qని D అంటారు. సో వీళ్ళు ఎందుకు ఇట్లా అంటారో తెలుసా? సపోజ్ నువ్వు ఒక యుద్ధానికి పోయినావు, వార్లో ఉన్నావు, వార్లో నువ్వు వేరే దగ్గర నుంచి నీ మెసేజ్ వేరే వాళ్ళకి పంపించాలనుకుంటున్నావు. లైక్ మన మీదకి యుద్ధానికి వస్తారు ఒక 1,00,000 మంది సోల్జర్స్ అని పంపాలనుకుంటున్నావు. అట్లా డైరెక్ట్ ఫోన్ కాల్లోనే చెప్తున్నావు, నీ ఫోన్ ట్యాప్ అయ్యి ఉంది అనుకో, సపోజ్ నీ ఫోన్ని వాళ్ళు వింటురు అందరూ. సో అప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు, డైరెక్ట్ మాట్లాడలేవు కదా. అప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు దా అనాలనుకో, టీకి ఏ పెట్టుకుంటావు, హెచ్కి బి పెట్టుకుంటావు, ఈకి సి పెట్టుకుంటావు. సో దా అనే బదులు ఏమంటావు తెలుసా, ABC అంటావు. తర్వాత క్విక్ అనే బదులు DEFGH అంటావు. సో వీళ్ళకి అర్థం కాదు కదా, నీ స్పై చేసేటోళ్ళకి అర్థం కాదు నువ్వు ఏం మాట్లాడుతున్నావు. కాకపోతే నీ వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే నీ వాళ్ళకి లాజిక్ తెలుసు ఆల్రెడీ. నువ్వు ఆల్రెడీ వాళ్ళకి కీస్తో మెసేజ్ ఇస్తావు, కాబట్టి వాళ్ళకి లాజిక్ తెలుస్తుంది. T అంటే A అని వాళ్ళకి తెలుస్తుంది, H అంటే B అని వాళ్ళకి తెలుస్తుంది, E అంటే C అని తెలుస్తుంది. నువ్వు ABCDEF అంటే వాళ్ళు ద క్విక్ అని అర్థం చేసేసుకుంటారు అనమాట. సో ఇది బేసికల్గా ఈ క్వశ్చన్. సో ఇంకా అర్థం కాలేదా? సో ఇంకా కొంచెం క్లియర్ చేసుకుందాం. సో చలో మన ప్లేగ్రౌండ్కి వెళ్ళిపోదాం. సారీ యా. సో ఇప్పుడు మన దగ్గర ఒక కీ ఉందన్నమాట. ఓకే, సో మనం పెద్దగా ఏమొద్దు, సో ABCDEF దాకా తీసుకుందాం. సో ABCDEF ఇంతే, ఇట్లా Z దాకా ఉంటాయి. సో అన్ని కన్సిడర్ చేయకు. సో మన దగ్గర ఒక కీ ఉంటుంది. సో కీ ఏంటి అంటే విఘ్నేష్ అనుకో. సో సపోజ్ నేను విఘ్నేష్ అన్నా అనుకో, ఇప్పుడు ఇందులో ఏమైనా రిపీట్ అవుతున్నాయి, నా పేర్లు ఏం రిపీట్ కావట్లేదు. సో సరే, విఘ్నేశ్వర్, ఇది నా పేరు అనుకుందాం, విఘ్నేశ్వర్. సో ఇందులో కొన్ని రిపీట్ అవుతున్నాయి కదా. సో ఇది నా పేరు అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో ఫస్ట్ క్యారెక్టర్ని దీన్ని మ్యాప్ చేయి. సో వి అను అంటే దానికి అర్థం ఏంటి అంటే నీ లాంగ్వేజ్లో ఎక్కడైతే ఏ వచ్చిందో దానిని వి అంటాం అనమాట. ఓకే, దాని తర్వాత ఐని సెకండ్ దానికి, జీని థర్డ్ దానికి, ఎన్ని డీకి, ఈని ఈకే, ఎస్ని ఎస్కి, ABCDFGHIJK దాకా తీసుకుందాం. సో తర్వాత దీనికి హెచ్, దీనికి డబ్ల్యూ, ఐకి ఈ ఇస్తావా మళ్ళీ, ఇయ్యో ఎందుకంటే ఈకి ఆల్రెడీ ఇచ్చేసినావు. నెక్స్ట్ ఆర్ అని జేకి, కేకి ఏమి ఇస్తాం, వి మళ్ళీ ఇస్తాం, అయ్యాం ఎందుకంటే వి ఆల్రెడీ ఇచ్చేసాం. సో ఇది మన లాంగ్వేజ్ అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు నేను ABCDEF ఉంది కదా. సో నేను ఏ అంటే వి అనమాట, బి అంటే ఐ అనమాట, సి అంటే జీ అనమాట, డి అంటే హెచ్ అనమాట. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనం, సో ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు అంటే వాళ్ళు ఇంకొక మెసేజ్ అని ఒక వేరియబుల్ ఉంది కదా, ఈ మెసేజ్ని వాళ్ళు పంపించాలనుకుంటున్నారు. ఈ మెసేజ్ని వాళ్ళు డీకోడ్ చేసి పంపించాలి. సో అప్పుడు ఏంది అంటే ఇప్పుడు VKBS BST SUE PUV అన్నారు. అంటే ఏంటి? సో అంటే ఏంటి అంటే ఇక్కడ నువ్వు ఆల్రెడీ చూడొచ్చు, వి అంటే ఏముంది, టీ ఉంది, కే అంటే ఏముంది, కే హెచ్ ఉంది, బి అంటే ఏముంది, ఐ ఉంది, ఎస్ అంటే ఏముంది, ఎస్ఏ ఉంది. సో దానికి అర్థం అది దిస్ అవుతుంది. VKBS అంటే దిస్ అనమాట. బిఎస్ అంటే బి దగ్గర ఐ ఉంది, ఎస్ దగ్గర ఎస్ ఉంది. సో దిస్ ఈజ్ ఏ సీక్రెట్ అని వస్తుంది. సో నువ్వు పంపించడం మాత్రం VKBS BST SUE PUV అంటావు, వాడికి ఏం అర్థం కాదు. కాకపోతే దాన్ని వాళ్ళు డీకోడ్ చేసి చూసుకుంటే దిస్ ఈజ్ ఏ సీక్రెట్ అని నువ్వు పంపిస్తున్నావు అనమాట. సో మస్తుంది కదా ఇది. మీ ఫ్రెండ్స్ తోటి నువ్వు ఆడుకోవచ్చు. ఇట్లా ఒక కీ, నీకు నచ్చిన ఒక కీ తయారు చేయి, నీకు నచ్చిన ఒక కీ తోటి ఒక లాంగ్వేజ్ని ఫామ్ చేయొచ్చు అనమాట. అయితే ఇది ఎట్లా చేస్తాం, దీనికి మనం కోడ్ రాయాలి. సో ఇన్కేస్ నీకు ఇంతసేపు క్వశ్చన్ అర్థం కాక ఇప్పుడే అర్థమై ఉంటే వెళ్ళి ఇక్కడి నుంచి సాల్వ్ చేసేసే ఈ ప్రాబ్లమ్. సో ట్రై చేయి 20 minutes. ఇట్స్ ఫైన్, రాకపోయినా ఇట్స్ ఫైన్, ఇది కొంచెం హార్డే ఉంది చూడడానికి. సో వెళ్ళి 20 minutes ట్రై చేయి, ఇట్స్ ఫైన్. వస్తే గ్రేట్, రాకపోతే సొల్యూషన్ చూడు, వేరే కిక్ వస్తుంది. ఆన్సర్ చూసినాక ఆ మచ్చ వేరే ఉంది అనిపిస్తుంది. సో ఈజీయే, బట్ యా ఫస్ట్ టైం కదా, సో అట్లా అనిపిస్తుంది. సో చలో చూద్దాం ఇప్పుడు ఏం చేస్తాం దీనికి.
సో వీళ్ళు ఏం చేశారు బేసికల్గా అంటే ఫస్ట్ దీన్ని రాసుకొని ఒక్కొక్క ఇంగ్లీష్ ఆల్ఫాబెట్కి ఇచ్చేసుకున్నారు. దాని తర్వాత ఏం చేశారు, మెసేజ్ని ఇప్పుడు వి అంటే టీ ఉండాలి, కే అంటే హెచ్ ఉండాలి. ఇది చూస్తే నీకు ఏమనిపిస్తుంది, హ్యాష్ మ్యాప్లో క్యారెక్టర్ని మెయింటైన్ చేయొచ్చు కదా మనం. మెయింటైన్ చేసి టీకి ఏ పెట్టు, హెచ్కి బి పెట్టు, ఈకి సి పెట్టు, క్యూకి డి పెట్టు, యూకి ఈ పెట్టు. సో అట్లా మనం హ్యాష్ మ్యాప్ మెయింటైన్ చేసి అయిపోతుంది కదా, సింపుల్. సో ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హ్యాష్ మ్యాప్ని మెయింటైన్ చేద్దాం. సో ఈ హ్యాష్ మ్యాప్ని మనం ఎట్లా మెయింటైన్ చేస్తాం? సో చలో ఇక్కడ ఒకటి మన కీ ఏమిద్దామంటే కీ ఈక్వల్ టు ఏ వద్దులే బి ఏ బ్యాడ్ బాయ్ ఈజ్ బాట్ బ్యాట్. సో ఇది మన కీ అనుకుందాం. ఓకే, బ్యాడ్ బాయ్ ఈజ్ బాట్ బ్యాట్. సో ఇది మన కీ. సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న కీలో ఏముంది, వీళ్ళు ఇచ్చిన కీ ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. కాకపోతే మనం ఇప్పటికి బ్యాడ్ బాయ్ ఈజ్ బాట్ బ్యాట్ అనుకుందాం. ఇప్పుడు ఏంటి, సో మన దగ్గర ఆల్రెడీ అన్ని ABCDEF GHIJKLMNO PQRST అన్నీ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ బీని దీనికి మ్యాప్ చేస్తావు. సో ఇప్పటి నుంచి నువ్వు చెప్పే మెసేజ్లో బి అంటే దానికి అర్థం ఏ అనమాట. తర్వాత ఏని దీనికి చేస్తావు. సో ఏ అంటే బి, డీని ఇక్కడ పెట్టేస్తావు. బి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దీన్ని అయిపోయినట్టే. నెక్స్ట్ ఓని ఇప్పటిదాకా రాలేదు, సో ఓ అంటే డి. తర్వాత వై ఇప్పటిదాకా రాలేదు, సో వై అంటే ఈ. తర్వాత ఐ ఇప్పటిదాకా రాలేదు, సో ఐ. ఎస్ రాలే, ఎస్. బి ఆల్రెడీ వచ్చింది లైట్ తీసుకుంటూ, ఓ ఆల్రెడీ వచ్చింది లైట్ తీసుకుంటూ, టీ ఇప్పటిదాకా రాలేదు, సో టీ. తర్వాత బి ఆల్రెడీ వచ్చింది లైట్, ఏ ఆల్రెడీ వచ్చింది లైట్, టీ ఆల్రెడీ వచ్చింది లైట్. సో ఇప్పటికైతే ఇట్లా వాళ్ళు చాలా పెద్దగా ఇస్తారు అనమాట. సో అన్ని ఆల్ఫాబెట్స్ కవర్ అయిపోతాయి వాళ్ళు ఇచ్చే కీ తోటి. సో ఇట్లా మనం మ్యాప్ చేయాలి. సో ఇట్లా మనం మ్యాప్ చేయడానికి మనం ఏం చేయొచ్చు? సో ఏం చేస్తే తెలుసా మచ్చా, ఏం చేస్తామంటే మనం దీనికి ఒక ఫర్ లూప్ రాస్తాం. ఓకే, బ్యాడ్ బాయ్ ఈజ్ బాట్ బ్యాడ్. సో దీనికి ఒక ఫర్ లూప్ రాద్దాం ఇప్పుడు. సో బ్యాడ్ బాయ్ ఈజ్ 1 సెకండ్, దీన్ని కాపీ చేసుకుందాం, ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సో మన దగ్గర బ్యాడ్ బాయ్ ఈజ్ బాట్ బ్యాట్ ఉంది. సో ఇప్పుడు మనం దీనికి రాస్తాం కదా. సో బ్యాడ్ బాయ్ ఈజ్ బాట్ బ్యాట్లో ఫస్ట్ దీనికి ఫర్ లూప్ రాసి ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుందాం. సో అట్లా ఏమవుతుంది, ఫస్ట్ బీ క్యారెక్టర్ వస్తుంది. సో ఫస్ట్ బీ క్యారెక్టర్ రాగానే మన దగ్గర ఆల్రెడీ ఒక నెంబర్, ఇనిషియల్గా ఒక నెంబర్ని డిక్లేర్ చేద్దాం. సో నెంబర్ వచ్చేసి టెంప్ని 97 పెట్టుకుందాం. 97 అంటే ఏందో తెలుసు కదా, 97 అంటే ఏ అనమాట. ఓకే, సో టెంప్కి డైరెక్ట్ మనం 97 పెట్టుకుందాం వాల్యూ పెట్టి. ఫస్ట్ బి వచ్చినప్పుడు మన హ్యాష్ మ్యాప్ కూడా ఉంటుంది ఇక్కడనే. సో ఈ హ్యాష్ మ్యాప్ కూడా ఉంటుంది. ఫస్ట్ హ్యాష్ మ్యాప్లో బి ఉందా లేదా అని చూద్దాం. ఉందా హ్యాష్ మ్యాప్లో బి? లేదు కదా. సో హ్యాష్ మ్యాప్లో బి లేకపోతే హ్యాష్ మ్యాప్లో బి పెట్టి బి యొక్క వాల్యూ ఏమో ఈ 97 యొక్క యాస్కి వాల్యూ పెడదాం. సో బి పెట్టి బి యొక్క వాల్యూ 97 యొక్క యాస్కి వాల్యూ ఎంత, ఏ కదా. సో బీకి ఏ పెడదాం. ఓకే, దాని తర్వాత టెంప్ని +1 చేద్దాం, 98 అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ ఫస్ట్ క్యారెక్టర్ అయిపోయింది, సెకండ్ ఏకి వెళ్దాం. సో ఏ వచ్చింది ఇప్పుడు ఫర్ లూప్లో. ఏ వచ్చినప్పుడు ఏ అనేది హ్యాష్ మ్యాప్లు ఉందా కీ లాగా, కంటెంట్స్కి చెక్ చేస్తాం, లేదు కాబట్టి ఏ పెట్టి ఏ యొక్క వాల్యూ టెంప్ పెడతాం, అంటే 98 అవుతుంది. 98 యొక్క యాస్కి వాల్యూ ఎంత, బి. సో ఏకి బి పెట్టేస్తాం, ఇది కూడా +1 చేసి 99 అవుతుంది ఇప్పుడు టెంప్. ఇప్పుడు డి వస్తుంది. ఓకే, డి వచ్చినప్పుడు డి ఉందా అని చెక్ చేస్తాం, లేదు కదా. సో మళ్ళీ డి పెట్టేసి ఈ 99 యొక్క వాల్యూ పెడతావు. 99 యొక్క వాల్యూ ఎంత, సి. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్గా క్యార్ ఆఫ్ టెంప్ అన్నా అనుకో, అంతే కదా. క్యార్ ఆఫ్ టెంప్ అనేస్తే డైరెక్ట్గా 97 అంటే ఏ అవుతుంది, లేకపోతే 98 ఉంటే బి అవుతుంది, 99 ఉంటే సి అవుతుంది. సో అట్లా మనం ఈ వాల్యూస్ని పెడుతున్నాం. తర్వాత మళ్ళీ బి వస్తుంది. బి వచ్చినప్పుడు హ్యాష్ మ్యాప్లు ఉందా అని చూస్తావు, ఉంది ఆల్రెడీ, లైట్ తీసుకుంటావు, నెక్స్ట్ వెళ్తావు. ఓ వస్తుంది. ఓ వచ్చినప్పుడు హ్యాష్ మ్యాప్లు ఉందా అని చూస్తావు, లేదు. సో ఓ పెట్టి ఓ యొక్క వాల్యూ 99 +1 చేస్తాం కదా ఇందాకనే, ఇప్పుడు 100 అయి ఉంటుంది. సో 100 అంటే డి వస్తుంది. సో ఓకి డి పెడతావు. సో ఇప్పుడు అట్లా నీ హ్యాష్ మ్యాప్లో ఒక హ్యాష్ మ్యాప్ క్రియేట్ అయిపోతుంది అనమాట మనకి, BAABDCOD అని. ఇప్పుడు నీ దగ్గర లాస్ట్కి ఒక మెసేజ్ అని ఒకటి ఉంటుంది కదా, మన దగ్గర మెసేజ్ అని ఒక స్ట్రింగ్ ఉంది కదా. ఈ మెసేజ్ అనే స్ట్రింగ్లో మళ్ళీ ఇప్పుడు ఫర్ లూప్ రాస్తావు. సపోజ్ నా మెసేజ్ అనే స్ట్రింగ్ వచ్చేసి
బ్యాడ్ అని ఉందనుకో, సపోజ్ నా మెసేజ్ వచ్చేసి బ్యాడ్, ఏం చేస్తావు దీనికి ఫర్ లూప్ రాస్తావు మెసేజ్ అనే స్ట్రింగ్కి. ఈ బ్యాడ్ని డీకోడ్ చేస్తే ఏమొస్తుందో మనకు కావాలి. ఓకే, ఈ బ్యాడ్ని డీకోడ్ చేస్తే ఏమొస్తుంది అంటే ఈ బ్యాడ్కి ఫర్ లూప్ రాస్తే ఫస్ట్ బి వస్తుంది. అది హ్యాష్ మ్యాప్లు ఉంటాయి, పక్క అన్ని క్యారెక్టర్స్ హ్యాష్ మ్యాప్లు ఉంటాయి. వాళ్ళు క్వశ్చన్ అట్లనే ఇస్తారు, ఎందుకంటే ఇక్కడ నువ్వు చూడొచ్చు. సో యా, కీ కంటైన్స్ ఎవ్రీ లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ A to Z అట్లీస్ట్ వన్స్. అంటే ప్రతి క్యారెక్టర్ ఒక్కసారైనా వస్తుంది. వాళ్ళు అది కండిషన్ పెట్టిరు. సో ప్రతి క్యారెక్టర్ ఒక్కసారైనా ఉంటుంది. సో ఇప్పుడు ఏదో ఒక మెసేజ్ ఉందనుకో, సో బి అంటే నేను ఏం చేస్తాను, సో హ్యాష్ మ్యాప్లో బి ఉందా అని చూస్తా. సో ఆన్సర్ ఇనిషియల్గా ఎంటీ తీసుకున్నాను అనుకో, హ్యాష్ మ్యాప్లో బి ఉందా అని చూస్తా. ఉంది. సో బీకి ఏముంది, ఏ ఉంది. సో ఆన్సర్లో ఫస్ట్ ఏ చేస్తా. తర్వాత నెక్స్ట్ ఫర్ లూప్లో వెళ్తే ఏ వస్తుంది. హ్యాష్ మ్యాప్లో ఏ ఉందా చూస్తా, ఉంది. ఏకి ఏముంది, బి ఉంది. సో ఏబి. తర్వాత డి ఉందా అని చూస్తా, ఉంది. డీకి ఏముంది, సి ఉంది. సో సి. ఏబిసి వచ్చేసింది ఆన్సర్. డీకోడ్ చేసేసినాం మనం, బ్యాడ్ని డీకోడ్ చేసి ఏబిసి వచ్చేసింది. సో ఇది మన లాజిక్ అనమాట. ఒక హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి ఆ హ్యాష్ మ్యాప్లో ఇట్లా స్టోర్ చేసుకొని దాని తర్వాత దాన్ని ఇట్లా మనం ఆన్సర్ లాగా మార్చి ప్రింట్ చేసేస్తాం. మస్తుంది కదా లాజిక్. సో అట్లీస్ట్ ఇప్పుడు ఆపేసి, ఇన్ కేసు ఇప్పటిదాకా రాలేదు అనుకో, ఇప్పుడే ఆపేసి వెళ్ళి ఇంప్లిమెంటేషన్ ట్రై చేయి. సో ఇక్కడ ఆపేసి వెళ్ళి కోడ్ రాయడానికి ట్రై చేయి. ఓకే, చలో వెల్కమ్ బ్యాక్ మచ్చస్. మీరు రాయడానికి ట్రై చేశారనుకుందాం. ఇన్ కేసు వస్తే కామెంట్ చేయండి. సో చలో దీన్ని ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాం. అయితే దీన్ని కోడ్ రాద్దాం ఇప్పుడు. సారీ, కోడ్ సో దీని కోడ్ రాద్దాం. జూమ్ చేద్దాం. యా, చలో. అయితే మనం ఫస్ట్ ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుందాం. మన హ్యాష్ మ్యాప్ వచ్చేసి క్యారెక్టర్ కదా, క్యారెక్టర్ హెచ్ఎం ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్. సో ఆల్రెడీ హ్యాష్ మ్యాప్ మీద మనం బాగానే ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. సో హ్యాష్ మ్యాప్ ఎట్లా యూజ్ చేయాలి అంతా మీకు క్లియర్గానే ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ అంటే కీ క్యారెక్టర్ అవుతుంది, వాల్యూ కూడా క్యారెక్టర్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ క్యారెక్టర్ని స్టోర్ చేసుకుంటున్నాం కదా హ్యాష్ మ్యాప్లో, అందుకు. తర్వాత ఇప్పుడు మనం మన కీని ఇటరేట్ చేద్దాం. సో ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ కీ డాట్ లెంత్ i ప్లస్ ప్లస్ చేద్దాం. ఇప్పుడు క్యార్ ch ఈక్వల్ టు కీ డాట్ క్యారెట్ i అందాం. మీకు లాజిక్ రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, ఎందుకంటే ఇట్లా చేస్తూ ఉంటేనే వన్ డే లాజిక్ వస్తుంది అంతే. ఇట్లా కొంచెం ఇంప్రూవ్ అయ్యి కొంచెం కష్టం చేస్తూ ఉంటేనే లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్స్ ఫైన్. నేనైనా ఇట్లనే ఫస్ట్ టైం నాకేం రాలేదు, సొల్యూషన్ చూసే నేర్చుకున్నా. సో ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో క్యార్ ch ఈక్వల్ టు కీ డాట్ క్యారెట్ i అనుకుందాం. సో ఇప్పుడు ఈ క్యారెక్ట్ బయట మనం 97 కూడా పెట్టుకోవాలి కదా. సో ఇంటూ టెంప్ ఈక్వల్ టు 97 కూడా పెట్టుకుందాం. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనం హ్యాష్ మ్యాప్లో క్యారెక్టర్ ఉందా లేదా చూద్దాం. ఇఫ్ హెచ్ఎం డాట్ కంటైన్స్ కీ ch. సో దీనికి అర్థం ఏంటి అంటే హ్యాష్ మ్యాప్లో ch అనేది ఉందా లేదా అని. సో ఇన్ కేస్ ఉంటే ఏం చేస్తాం, ఏం చేయం. ఇన్ కేస్ లేకపోతేనే కదా పెడతాం. సో నాట్ పెట్టేద్దాం. సో నాట్ అంటే హ్యాష్ మ్యాప్లో క్యారెక్టర్ ch లేదు. సో ఇన్ కేస్ లేకపోతే అప్పుడు ఏం చేస్తామంటే మనం హ్యాష్ మ్యాప్ డాట్ పుట్ లోపల ch పెడతాం. తో పాటు క్యారెక్టర్ ఆఫ్ టెంప్ కూడా పెట్టేస్తాం. ఓకే, దాని తర్వాత టెంప్ ప్లస్ చేస్తాం, ఇంక్రిమెంట్ చేస్తాం. ఇదే కదా మన లాజిక్. హ్యాష్ మ్యాప్లో BA పెట్టేసి టెంపుని పెంచుతున్నాం. సో అదే చేసినాం ఇప్పుడు కూడా. ఓకే, చలో ఈ ఫర్ లూప్ అయిపోతుంది. ఇంకేంది, నెక్స్ట్ ఇంకొక స్ట్రింగ్ ఆన్సర్ తీసుకుందాం. స్ట్రింగ్ ఆన్సర్ ఈక్వల్ టు ఎంటీ. స్ట్రింగ్ ఆన్సర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్లో ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ మెసేజ్ డాట్ లెంత్ i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఆన్సర్కి మనం ఏం యాడ్ చేస్తాము అంటే ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు ఏం యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇట్లా ఫస్ట్ ఒక క్యారెక్టర్ని మనమే తీసుకుందాం. క్యారెక్టర్ ch ఈక్వల్ టు ఫస్ట్ మెసేజ్ డాట్ క్యారెట్ i. సో ఇప్పుడు ఆ ఇండెక్స్ దగ్గర ఏం క్యారెక్టర్ ఉందో మనకు chలో ఉంటుంది. అయితే ఇప్పుడు హ్యాష్ మ్యాప్లో దాని వాల్యూ ఏముందో చూద్దాం. సో వాల్యూ ఈక్వల్ టు హెచ్ఎం డాట్ గెట్ ఆఫ్ ch అంటే హ్యాష్ మ్యాప్లో chకి ఏం వాల్యూ ఉందో వస్తుంది. అంటే బీకి ఏ ఉంది కదా, ఏకి బి ఉంది కదా, వస్తాయి. డీకి సి ఉంది. సో హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ డి అంటే ఏమొస్తుంది, సి వస్తుంది. సో అట్లా ఈ వాల్యూలో మనకి ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఇంకేముంది, ఆన్సర్కి ఆ వాల్యూని యాడ్ చేసేసాయి, అంతే అయిపోయింది మచ్చా మనది. లాస్ట్కి రిటర్న్ ఆన్సర్. బాగుంది కదా. దీన్ని రన్ చేసి చూద్దాం ఏమవుతుందో, పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా. లెట్స్ సీ. కెనాట్ ఇన్వోక్ రిటర్న్ వాల్యూ ఆఫ్ నల్ అంట. సో మనం రిటర్న్ వాల్యూ నల్ చేస్తున్నాం ఎక్కడనో. సో ఇక్కడ క్యార్ ch ఈక్వల్ టు హెచ్ఎం డాట్ గెట్ ఆఫ్ ch. అసలు ch అనేది లేదంట.
మన దగ్గర. సో లెట్స్ సి, ఇక్కడ సిహెచ్ అనేది లేదు, ఎందుకు లేదు? ఇక్కడ ఐ దగ్గర స్టార్ట్ చేసి కీ డాట్ లెంత్ దాకా వెళ్తున్నాం, సిహెచ్ ఈక్వల్ టు కీ డాట్ క్యారెట్ ఐ, ఇఫ్ నాట్. సో ఇట్లా మీకు కూడా ఎర్రర్స్ వస్తే ఏం చేయాలి తెలుసా? సో ఇన్ కేస్ ఎప్పుడన్నా ఇట్లా ఏమైనా రాంగ్ చేసి ఏమైనా తప్పు వచ్చింది అనుకో, ఇట్స్ కామన్, అందరికి వస్తాయి, నాకు ఇప్పటికీ కూడా వస్తూ ఉంటాయి సమ్టైమ్స్. సో అప్పుడు వెళ్ళి మళ్ళీ ఫస్ట్ కార్ నుంచి కోడ్ చూడు. దానికంటే ఎక్కువ ఎవరైనా అదే ఇస్తారు, ఫస్ట్ కార్ నుంచి కోడ్ చూడడం, ఎవరు ఇంకేం చేయరు. సో వెళ్ళి మళ్ళీ కోడ్ చూడు, ఫస్ట్ లైన్ నుంచి లైన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. కాబట్టి ఇక్కడ వీడియో ఆఫ్ చేసి అసలు ఇందులో ఏం రాంగ్ ఉందో చూడు. సో ఇది ఒక బెస్ట్ ట్రైనింగ్, లైక్ అందరికి అవుతూ ఉంటాయి ఇట్లా. సో ఇట్స్ కామన్, ఎప్పుడైనా నీకు ఎర్రర్ వస్తే ఇట్స్ ఫైన్, బికాస్ వాళ్ళు కూడా నీకు ఛాన్స్ ఇస్తారు ఇన్ కేస్ నీకు ఎర్రర్ వచ్చినా మళ్ళీ ట్రై చేయడానికి. సో ఇట్స్ ఫైన్. సో లెట్స్ సీ, ఇప్పుడు చూద్దాం నేను ఎట్లా దీన్ని రెక్టిఫై చేస్తానో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఫస్ట్ నుంచి అవుతున్నా. సో హ్యాష్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేసుకున్నా, దాంట్లో కీలో ఉండే అన్ని క్యారెక్టర్స్ కీ డాట్ లెంత్ దాకా వెళ్ళి ప్రతిదీ ఇన్ కేస్ హ్యాష్ మ్యాప్లో లేకపోతే హ్యాష్ మ్యాప్లో పెడుతున్నా. సో ఎర్రర్ ఏమంటుందంటే అసలు సిహెచ్ అనేది హ్యాష్ మ్యాప్లో లేదంటుంది. అది ఎందుకు లేదో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, సో లేకపోతే ఇఫ్ నాట్ హెచ్ఎం డాట్ కంటెంట్స్కి సిహెచ్, అప్పుడు హెచ్ఎం డాట్ పుట్ అంటే హెచ్ఎంలో పెట్టేస్తున్నాం. సో అంత మంచిగా ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, క్యార్ వాల్ ఈక్వల్ టు హెచ్ఎం డాట్ గెట్ ఆఫ్ సిహెచ్ అంటున్నాం. కాకపోతే వాళ్ళు ఏమంటారు అంటే సిహెచ్ అనేది హెచ్ఎం హ్యాష్ మ్యాప్లో లేదు అంటారు. బట్ మనం అన్న యాడ్ చేసినాం కదా, మెసేజ్ డాట్ లెంత్ కూడా వేస్తున్నాం, ఎందుకు లేదు? సో లెట్స్ సి ఎందుకు లేదో. సో ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు అవుట్పుట్ ప్రింట్ చేసి కూడా చెక్ చేయొచ్చు. ఎట్లా చెక్ చేస్తాము అంటే, ఇప్పుడు ఇక్కడ నువ్వు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అన్నావు అనుకో, సిహెచ్ అంటే దీన్ని రన్ చేస్తే నీకు ఎక్కడ ఆగిపోతుందో తెలుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ నీకు అవుట్పుట్ కూడా కనిపిస్తుంది అనమాట రన్ చేసినప్పుడు ఏమేమి ప్రింట్ అవుతుందో. సో ZWX ప్రింట్ అయింది. సో ఇక్కడ మెసేజ్లో ZWX ప్రింట్ అయింది కదా. సో ZWX తర్వాత ఆగిపోయింది. సో ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవచ్చు, ఓకే ZWX తర్వాత ఆగిపోతుంది, నా కోడ్ ఏమో ప్రాబ్లం ఉంది ఇక్కడ అని అర్థం చేసుకోవచ్చు. సో అది నువ్వు ఇక్కడ మెసేజ్కి వచ్చి చెక్ చేయి. సో ZWX తర్వాత నీ కోడ్ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే ఇక్కడ చూస్తే ఏముంది, ఒక స్పేస్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ మన దగ్గర ఒక స్పేస్ ఉందన్నమాట, మనం ఈ స్పేస్ని హ్యాండిల్ చేసినాం, అసలు చేయలేదు. సో అందుకే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే స్పేస్ అనేది మన హ్యాష్ మ్యాప్లో లేదు కదా. ఎక్కడ మనం హ్యాష్ మ్యాప్లో స్పేస్ స్టోర్ చేయట్లేదు, ఎందుకంటే కీలో ఎక్కడ స్పేస్ లేదు. ఎందుకు, ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చిరు ఆల్రెడీ వాళ్ళు, స్పేసెస్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ టు దెమ్ సెల్ఫ్, అంటే స్పేస్ ఉంటే మనం స్పేసే ప్రింట్ చేయాలి, హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకోవడం ఏం అవసరం లేదు. ఇది మనం హ్యాండిల్ చేయలేదు కదా, దానివల్ల అదేమంటుందంటే అది అసలు స్పేస్ లేదు హ్యాష్ మ్యాప్లో, మనం డైరెక్ట్ నువ్వు డాట్ గెట్ ఎట్లా అంటావు అంటుంది. సో దీనికోసం నువ్వు ఏం చేయొచ్చు అంటే, ఇన్ కేస్ మనది స్పేస్ అనుకో, సిహెచ్ అనేది స్పేస్ అనుకో, అప్పుడు నువ్వు జస్ట్ దీన్ని పాస్ చేయొచ్చు. సో సిహెచ్ నాట్ ఈక్వల్ టు స్పేస్ అయినప్పుడు మాత్రమే వీటిని యాడ్ చేయి. సో నాట్ ఈక్వల్ టు స్పేస్ అయితే కరెక్ట్ ఆన్సర్లకి వాల్యూ యాడ్ చేయి. ఇన్ కేస్ ఈక్వల్ టు స్పేస్ అనుకో, అప్పుడు ఆన్సర్లకు ఏం యాడ్ చేస్తావు, ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు స్పేస్ని యాడ్ చేస్తావు, ఎందుకంటే మనకు స్పేస్ కావాలి కదా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సారీ, సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఫస్ట్ వన్ మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిపోయింది, ఇక్కడ చూస్తే కీలో కూడా స్పేసెస్ ఉన్నాయి కదా, కీలో కూడా స్పేస్ ఉన్నాయి. మనం ఏం చేస్తాం తెలుసా, టీకి ఏని పెడతాం, హెచ్కి బీని పెడతాం, ఈకి సీని పెడతాం, ఈ స్పేస్కి డీని పెడతాం. కాకపోతే అట్లా పెట్టొద్దు, స్పేస్ వచ్చిన దగ్గర వదిలేసేయాలి. సో దీనివల్ల మనం ఇక్కడ ఇంకొకటి ఏం హ్యాండిల్ చేయాలి అంటే, ఇక్కడ పైన ఇక్కడ స్పేస్ కావద్దు, అది సిహెచ్ నాట్ ఈక్వల్ టు స్పేస్ అండ్ సో ఇట్లా సిహెచ్ నాట్ ఈక్వల్ టు స్పేస్ అండ్ నాట్ హెచ్ఎం డాట్ కంటెంట్స్కి అంటే ఇప్పుడు ఇది స్పేసెస్ని కూడా కన్సిడర్ చేయదు. సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఆ స్పేస్ వచ్చినప్పుడు దానికి డీ పెట్టకుండా స్పేస్ లాగానే కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఇట్లా ఇప్పుడంటే చూపించడానికి మనం ఇట్లా చేసినాం, లైక్ ఎట్లా రన్ చేయాలి అండ్ ఎట్లా చూడాలి అని. బట్ జనరల్ ఇంటర్వ్యూస్లో వాళ్ళు నేను ఏం చూస్తారు అంటే, నువ్వు క్వశ్చన్ ఎంత క్లారిటీగా చదువుతున్నావు అని. సో ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్ చూస్తూ హ్యాండిల్ చేసినాం కదా, ఓకే ఇట్లా స్పేస్ వచ్చింది, ఇట్లా ఆలోచించుకుంటూ హ్యాండిల్ చేసినాం కదా. సో జనరల్గా ఏం చేయాలి అంటే, మనం క్వశ్చన్ 2 times మంచిగా చదవాలి. సో క్వశ్చన్లో వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు, స్పేస్ వస్తే ఇక్కడ స్పేసెస్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ టు స్పేసెస్ అని. సో అది నువ్వు చూసి ఇక్కడనే హ్యాండిల్ చేసి ఉండాలి, స్పేస్ వచ్చినప్పుడు హ్యాష్ మ్యాప్లో పెట్టకు అని. ఇక్కడ కూడా స్పేస్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా స్పేస్ వచ్చినప్పుడు స్పేస్నే యాడ్ చేయాలి అని నువ్వు క్వశ్చన్ చూసి అర్థం చేసుకొని డైరెక్ట్ చేసేసి ఉండాలి.
ఇప్పటిదాకా లైక్ సొల్యూషన్ చూసి అంత ట్రై చేసి చేసేయొద్దు. సో ఇది కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్. సో దీన్ని సబ్మిట్ చేసి చూద్దాం, ఇంకా ఏమైనా టెస్ట్ కేసెస్ ఫెయిల్ అవుతాయేమో. లెట్స్ సీ. చలో అన్నీ పాస్ అయినాయి. సో మస్తుంది కదా సొల్యూషన్. సో ఏం చేసినాం ఈ బేసికల్గా ఈ సొల్యూషన్లు అంటే ఒక టెంప్ వేరియబుల్ తీసుకున్నాం. ఆ టెంప్ వేరియబుల్ తర్వాత ఫర్ లూప్ తోటి మన కీని ఇటరేట్ చేసినాం. ఇన్ కేస్ అది స్పేస్ కాకపోతే, సో స్పేస్ కాకుండా హ్యాష్ మ్యాప్లో లేకుండా క్యారెక్టర్, అప్పుడు హ్యాష్ మ్యాప్లో అది పెట్టేస్తున్నాం. ఎట్లా పెడుతున్నాం, క్యార్ ఆఫ్ టెంప్ అని టైప్ కాస్ట్ చేస్తున్నాం. ఈ నెంబర్ని క్యారెక్టర్లా మార్చి తర్వాత టెంప్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇక్కడ ABCDEFG అట్లా అన్ని క్యారెక్టర్స్ రావాలి, అందుకు పెంచుతున్నాం. దాని తర్వాత ఏం చేస్తున్నాం, మళ్ళీ మెసేజ్ని ఇటరేట్ చేస్తున్నాం. మెసేజ్ని ఇటరేట్ చేసి ఆ మెసేజ్ని మళ్ళీ హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ అనేసి దాని వాల్యూని మళ్ళీ ఆన్సర్లోకి యాడ్ చేసి ఆన్సర్ని రిటర్న్ చేస్తున్నాం. మస్తుంది కదా. హ్యాష్ మ్యాప్ వాడినాం, కొంచెం లాజిక్ వాడినాం, ఫర్ లూప్ వాడినాం, ఆస్కీ వాల్యూస్ వాడినాం, టైప్ కాస్టింగ్ వాడినాం, మస్తు వాడినాం. సో ఇట్లనే కాంప్లెక్స్ అయ్యేదంటే జస్ట్ కాన్సెప్ట్స్ కలుపుతుంది, ఈజీగా కాంప్లెక్స్ ఏం కాదు. బట్ ఫస్ట్ టైం సాల్వ్ చేస్తే కొంచెం హార్డ్ అనిపించవచ్చు. సో నీకు రాకపోయినా ఇట్స్ ఫైన్, జస్ట్ ఇప్పుడు అర్థమైతే చాలు. ఎందుకంటే ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తే అదే క్లారిటీ వస్తుంది అనమాట. సో చలో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో బాగుంది కదా ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం కంటే సెకండ్ ప్రాబ్లం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఫస్ట్ ప్రాబ్లం హార్డ్నెస్కి నువ్వు 10 పాయింట్స్ ఇస్తే సెకండ్ ప్రాబ్లం 20-30 ఇవ్వచ్చు, మస్తు ఉంటుంది ఇంకా. సో లెట్స్ సీ సెకండ్ ప్రాబ్లం, ఐసోమార్ఫిక్ స్ట్రింగ్స్. సో ఇక్కడ మనకి 2 స్ట్రింగ్స్ ఇచ్చారనమాట. సో ఇక్కడనే మళ్ళీ సేమ్ వీడియో ఆపేసే 20 మినిట్స్ ట్రై చేయి, 20 మినిట్స్ తర్వాత కమ్ బ్యాక్. సో వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేశారు అనుకుందాం. ఇది కూడా మంచి ప్రాబ్లమే. సో ఇది నీకు రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, మనం సాల్వ్ చేద్దాం కలిసి, నీకు అర్థమైతే చాలు అంతే. సో చలో, గివెన్ 2 స్ట్రింగ్స్ S and T, డిటర్మైన్ ఇఫ్ దే ఆర్ ఐసోమార్ఫిక్. సో దీనికంటే ముందు అసలు నీకు ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? సో నాకు తెలియాలి కదా. సో వెళ్ళి కామెంట్ చేయి ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా లేదా అని. ఓకే చలో, గివెన్ 2 స్ట్రింగ్స్ S and T, డిటర్మైన్ ఇఫ్ దే ఆర్ ఐసోమార్ఫిక్. సో 2 స్ట్రింగ్స్ S and T ఉన్నాయంట, అవి ఐసోమార్ఫికా కాదా అని చెప్పాలంట. అసలు ఐసోమార్ఫిక్ అంటే ఏంటి? సో లెట్స్ సీ. సో ఇఫ్ క్యారెక్టర్స్ ఇన్ S can be replaced to get T, all occurrences of character must be replaced with another character while preserving the order of characters. No two characters may map to same character, but a character may map to itself అంట. సో అంటే ఏంటి అంటే బేసికల్గా వాడు ఎగ్ అని ఇచ్చిండు, యాడ్ అని ఇచ్చిండు, రెండు స్ట్రింగ్స్ ఇచ్చిండు, S స్ట్రింగ్ ఇచ్చిండు, T స్ట్రింగ్ ఇచ్చిండు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే S స్ట్రింగ్లో ఈని ఏకి మ్యాప్ చేస్తాం, జీని డీకి మ్యాప్ చేస్తాం, ఇంకో జీని డీకి మ్యాప్ చేసినాం. సో ఒకసారి చూపిస్తా. మన దగ్గర 2 స్ట్రింగ్స్ ఇచ్చారు అనమాట. స్ట్రింగ్ S ఈక్వల్ టు ఎగ్ ఇచ్చిరు, T ఏమో యాడ్ ఇచ్చిరు. వాళ్ళు ఏం అడుగుతారు అంటే నువ్వు ఈ S స్ట్రింగ్లో ఈస్ అన్నిటినీ ఏలకు మార్చు అండ్ జీస్ అన్నిటిని నీకు నచ్చిన క్యారెక్టర్ డీలకు మార్చు. సో అన్ని జీస్ని డీలకు మార్చి అన్ని ఈస్ని ఏలకు మారిస్తే ఈ స్ట్రింగ్ తెప్పగలుగుతామా ఇక్కడ అంటే నీకు నచ్చిన వాటికి మార్చుకో. వాడు ఏం చెప్పట్లే ఏకి మార్చు డీకి మార్చు అని, నీకు నచ్చిన వాటికి మార్చుకో. సో ఇందులో ఉండే అన్ని ఈస్ని ఒక క్యారెక్టర్లా మార్చు, ఇందులో ఉండే అన్ని జీస్ని ఒక క్యారెక్టర్లా మారుస్తే టీ స్ట్రింగ్ తెప్పగలుగుతామా? ఈ కేసులో తెప్పగలుగుతాం కదా. ఈస్ అన్నిటిని ఏకి మారుస్తే ఏజీజీ అవుతుంది, జీస్ అన్నిటిని డీలాగా మారుస్తే ఏడీడీ అవుతుంది, కావాల్సింది వచ్చేసింది. సో ఇది చెయ్యగలుగుతామా అని వాడు అడుగుతుండ అనమాట క్వశ్చన్ అది. సో ఒక స్ట్రింగ్లో అన్ని క్యారెక్టర్స్ ఒక క్యారెక్టర్లో మ్యాప్ చేస్తే అది తేయగలుగుతామా? సో ఇంకో ఎగ్జాంపుల్ అంటే ఏం చేయాలంటే సపోజ్ నీ దగ్గర ఒక స్ట్రింగ్ S ఈక్వల్ టు ABCB ఉందనుకో, ఇంకొకటి FGHG ఉందనుకో. సో FGHG. సో ఇప్పుడు మార్చగలుగుతావా? ఈ స్ట్రింగ్లో ఉండే ఏస్ అన్నిటిని F లాగా మార్చు, ఈ స్ట్రింగ్లో ఉండే బీస్ అన్నిటిని G లాగా మార్చు, ఈ స్ట్రింగ్లో ఉండే C's అన్నిటిని H లాగా మార్చు. అప్పుడు ఏమవుతుంది? ఏస్ అన్ని F లాగా మార్చి F, B ఏమో G అవుతుంది, C ఏమో H అవుతుంది, ఇది కూడా G అవుతుంది. సో మారిపోయింది కదా దీనిలాగా. సో జనరల్గా వాళ్ళు ఏం అడుగుతుండు అంటే ఇంకా క్లారిటీ చెప్పాలంటే, సో నీ దగ్గర ABCDE ఉంటే వీటిలో ఉన్న అన్ని యూనిక్ స్ట్రింగ్స్ రాసుకో. ఇక్కడ ABCD ఇవే కదా దీంట్లో ఉన్నాయి, వాటిని మ్యాప్ చేయి. ఏని ఎట్లా మారుస్తావు, సిని ఎట్లా మారుస్తావు, పక్కా మారవాలి. సో ఏని ఏలాగా కూడా మార్చొచ్చుకోవాలంటే. సో సపోజ్ మన దగ్గర కావాల్సిన స్ట్రింగ్ వచ్చేసి AFCF ఇది ఉందనుకో. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఏస్ని ఎట్లా మారుస్తావు? ఏలానే ఉంది. సో ఏస్ని ఎలా మారుస్తావు, బీని ఎట్లా మారుస్తావు? F. సో బీస్ని F లాగా మారుస్తావు.
తర్వాత సిని సిలానే మారుస్తావు, తర్వాత డిని ఎఫ్లా మారుస్తావు. సారీ, సో ఇట్లా ఓకే, ఇప్పుడైతే డీని ఎఫ్ లాగా మారుస్తే ఇది వస్తుంది కదా. సో ఇట్లా మార్చాలి మనం. కాకపోతే వాడు పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా మచ్చా? ఇక్కడ కండిషన్ ఏముందంటే నో 2 క్యారెక్టర్స్ మే మ్యాప్ టు ద సేమ్ క్యారెక్టర్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, బి అనే క్యారెక్టర్ డి అనే క్యారెక్టర్ రెండు ఎఫ్కి మ్యాప్ చేస్తున్నాం కదా, అట్లా చెయ్యొద్దు. సో ఎఫ్కి ఒక్కటే క్యారెక్టర్ మ్యాప్ చేయొచ్చు, బీకి ఎఫ్ మ్యాప్ చేసినావు అంటే డి కూడా మళ్ళీ ఎఫ్కి చెయ్యలేవు. దట్స్ రాంగ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తావు, ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేయడమే. చేయలేం కదా మనం, పాసిబుల్ కాదు. దీని నుంచి దీనిలా మార్చడానికి పాసిబుల్ కాదు. అట్లా మార్చాలంటే బీని ఎఫ్ లానే మార్చాలి, డీని కూడా ఎఫ్ లానే మార్చాలి. బట్ క్వశ్చన్లు ఏమన్నారు, ఏదైనా ఒకటే ఒక క్యారెక్టర్ మాత్రమే నువ్వు మార్చగలుగుతావు. లైక్ ఇప్పుడు బీని ఎఫ్ లాగా మారుస్తే ఇంకా దేన్ని ఎఫ్ లాగా మార్చలేవు. సో ఆల్రెడీ నీకు ఇన్ కేస్ ఇక్కడ ఒక ఎఫ్ ఉంటే దాన్ని కూడా ఎఫ్ లాగా మార్చలేవు, దాన్ని వేరే దేనిలానో మార్చుకోవాలి అంతే. సో అది క్వశ్చన్ అనమాట. సో నువ్వు ఏం చేయాలంటే ఉన్న వాటిని అన్నింటినీ ఇక్కడ రాసుకోవాలి. ఏబిసిఎఫ్ఈ ఉంటే ఈ ఏఎఫ్ ఉందనుకో, సో అక్కడ ఉండే యూనిక్ స్ట్రింగ్స్ అన్నీ రాసుకోవాలి లెఫ్ట్ సైడ్. సో ఏబిసిఎఫ్ఈ అన్నీ రాసుకొని దాన్ని నువ్వు ఏం మ్యాప్ చేస్తావో డిసైడ్ అయిపో. పక్కా మార్చాలి, దాన్ని దానిలాగానే మార్చవచ్చు లేకపోతే వేరే దానిలా మార్చవచ్చు. బట్ ఏని ఏదో ఒక దాంతో ఏని కే అన్నావు అనుకో, ఇంకా మళ్ళీ దేన్ని నువ్వు ఇందులో కే అనలేవు, అది రూల్ అనమాట. సో అది గుర్తుంచుకోవాలి. సో వాళ్ళు ఏం అడుగుతారు, ఇట్లా చేస్తే పాసిబుల్ అవుతుందా అట్లా మార్చడం అని వాళ్ళ క్వశ్చన్. సో మనం ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం? సో ఆలోచించి మార్చావు 20 minutes. సో 20 minutes ఆలోచించు, లెట్స్ సి. సో ఇన్కేస్ 20 minutes చేసి ఉంటే నీకు హింట్ ఇస్తున్నాం వచ్చా. సో ఈ హింట్ ఒకసారి 10 minutes అన్న ట్రై చేసి హింట్ దగ్గరికి రా. నేను ఇప్పుడు హింట్ ఇస్తాను, 10 minutes ట్రై చేయి, తర్వాత హింట్ తీసుకొని ఇంకో 10 minutes ట్రై చేయొద్దు. వెల్కమ్ బ్యాక్ మచస్. హింట్ వచ్చేసి ఏంటో తెలుసా, ఇక్కడ మనం 2 hash maps వాడతాం, 2 hash maps. సో చలో మళ్ళీ ఇంకొక 10 minutes ట్రై చేయి, హింట్ తీసుకున్నావు కదా. సో వెల్కమ్ బ్యాక్ మచస్. మీరు ఈ 10 minutes కూడా ట్రై చేశారు అనుకుందాం. సో ఇప్పుడు 2 hash maps తోటి వాడి సొల్యూషన్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. సో వేరే లెవెల్ లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది సొల్యూషన్ తర్వాత, మస్తు అనిపిస్తుంది. లెట్స్ సి ఎట్లా సాల్వ్ చేస్తాం మనం దీన్ని అని. సో 2 hash maps తోటి, అది కూడా ఒక్కటి కూడా కాదు, ఏబిసిఎఫ్ఈఏఎఫ్ అని ఉంది. అయితే మనం దీన్ని 2 hash ఏం చేస్తాం. సో ఇప్పుడైతే ఒకటి తెలిసింది మనకి, యూనిక్ అన్నీ తీసుకొని లెఫ్ట్ సైడ్లో రాసి దానికి ఏదో ఒక వాల్యూ పెడతాం అంతే కదా. అయితే దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే, సపోజ్ మనం ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్ తోటి సాల్వ్ చేద్దాం. ఎగ్ ఉంది, యాడ్ ఉంది. ఫస్ట్ మన శాంపుల్ టెస్ట్ కేసు ఇది. మన దగ్గర 2 hash mapలు ఉన్నాయి. ఒక హ్యాష్ మ్యాప్ పేరు హెచ్ఎం పెట్టుకుంటా, ఇంకో హ్యాష్ మ్యాప్ పేరు రివర్స్ అని పెట్టుకుందాం. సో ఈ 2 hash mapలు ఎందుకంటే, అసలు ఈ హ్యాష్ మ్యాప్లు ఏం చేస్తా అంటే, ఫస్ట్ ఈజీజీ ఉంది కదా, అయితే ఈకి ఏమని ఈజీ ఉంటాయి అంతే కదా. సో ఈకి ఏం మ్యాప్ చేస్తా, ఇక్కడ అయితే ఏ మ్యాప్ చేస్తా. సో ఈ హ్యాష్ మ్యాప్లో ఈకి ఏ అని వస్తుంది. తర్వాత జీకి ఏం మ్యాప్ చేస్తా, డి మ్యాప్ చేస్తా కదా. సో ఈకి ఏ, జీకి డి, సో జీకి డి అని వస్తుంది. సో ఏ మ్యాప్ చేస్తా అనేది హెచ్ఎం హ్యాష్ మ్యాప్ యూజ్ చేస్తాం నోట్ చేసుకోవడానికి. ఈ రివర్స్ హ్యాష్ మ్యాప్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఈకి ఏ మ్యాప్ చేసినాం కదా, సో అప్పుడే నేను ఇక్కడ రాసుకుంటా ఏ కాలన్ ఈ అని, రివర్స్ రాసుకుంటా అంతే. ఓకే, సో రివర్స్ రాసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ నాకు తెలుస్తుంది ఏ అనే దానికి ఆల్రెడీ నేను ఈ మ్యాప్ చేసేసిన అని. సో నేను మళ్ళీ ఇంకా ఎప్పుడు మ్యాప్ చేయలేను ఇట్లా ఏని, అసలు నేను మళ్ళీ ఇంకా దేనికి మ్యాప్ చేయలేను అనమాట. సో 2 hash map ఇప్పుడు మనకు తెలిసిన డేటా స్ట్రక్చర్స్ తోటి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ మనం ఏకి ఈ పెట్టేస్తాం, దాని తర్వాత ఇంకేం చేస్తాం, డీకి జీ పెడతాం. ఓకే, ఎందుకంటే డి ఆల్రెడీ మ్యాప్ అయిపోయింది జీ అని. సో ఇది మనం ఇప్పుడు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా. సో చెప్తున్నా అసలు 2 hash mapలు ఎందుకు అంటే, రివర్స్ స్టోర్ చేసుకోవడానికి ఈ హ్యాష్ మ్యాప్, స్ట్రైట్గా స్టోర్ చేసుకోవడానికి ఈ హ్యాష్ మ్యాప్, అట్లా మనం 2 hash maps వాడతాం. ఇప్పుడు మనం ఎట్లా స్టోర్ చేస్తాం, సో మన దగ్గర మళ్ళీ ఎగ్గే తీసుకుందాం, యాడే తీసుకుందాం. ఇప్పుడు ఎట్లా స్టోర్ చేస్తాము అంటే, ఫస్ట్ దీన్ని ఇటరేట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనకి ఈ వస్తుంది, సో ఈ వస్తుంది, ఏ వస్తుంది, రెండింటి ఇండిసెస్ తీసుకుంటే. సో ఇది CH1 అను, లేకపోతే ఇది CH2 అను. సో CH1లో ఈ వచ్చింది, CH2లో ఏ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాము అంటే, మన హ్యాష్ మ్యాప్, ఫస్ట్ హ్యాష్ మ్యాప్ ఒకటి ఉంది, రివర్స్ హ్యాష్ మ్యాప్ కూడా ఒకటి ఉంది. సో ఈ హ్యాష్ మ్యాప్లో ఈకి ఏ పెడతాం, ఈ అనేది ఫస్ట్ ఈ అనేది ఉందా అని చెక్ చేస్తావు. ఈ అనేది ఉందా, లేదు. సో ఈ అనేది లేదు. అంతేకాకుండా ఏం చెక్ చేస్తావు అంటే, రివర్స్ హ్యాష్ మ్యాప్లో ఏ అనేది ఉందా అని చెక్ చేస్తావు. సో ఏ అనేది ఉందా, లేదు. సో డైరెక్ట్ ఇక్కడ ఈకి ఏ పెట్టేస్తావు. ఓకే, దాని తర్వాత దీంట్లో రివర్స్లో ఏకి ఈ పెట్టేస్తావు. సో ఇది మన ఫస్ట్ స్టెప్. దాని తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, జీ అనేది వస్తుంది. సో జీ అనేది వచ్చినప్పుడు ఏం చేస్తావు అంటే, జీ అనేది వచ్చినప్పుడు
సో జీ అనేది హ్యాష్ మ్యాప్లో ఉందని చూస్తావు, లేదు. తర్వాత జీకి ఏముంది, జీ కామా డి కదా, సో డి అనేది హ్యాష్ మ్యాప్లో ఉందని చూస్తావు, లేదు. సో ఇక్కడ డైరెక్ట్ యాడ్ చేసేస్తావు, ఎంఎస్ఓ జీ డి వేస్తావు, ఇక్కడ డికి జీ చేసేస్తావు. ఇప్పుడు ఈ హ్యాష్ మ్యాప్స్ ఫిల్ అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ జీ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తావు అంటే హ్యాష్ మ్యాప్లో చూస్తావు జీ అనేది ఉందా, ఓకే ఆల్రెడీ ఉంది. సో ఇంకో కండిషన్లోకి వెళ్తావు. సో ఇట్లేం యాడ్ చేయము, ఉట్టిగా యాడ్ చేసి క్లేమ్ బోమ్. ఆల్రెడీ ఉంటే ఇప్పుడు మనం అసలైన చెక్స్ చేస్తాం అనమాట, ఇన్ కేస్ ఉంటే. సో ఇప్పటిదాకా మనం ఏం చేసినాం కోడ్లో, ఇఫ్ నాట్ హ్యాష్ మ్యాప్ డాట్ కంటెంట్స్, సో ఈ CH1, సో CH1 లేకుండా అండ్ నాట్ రెవ్లో కూడా CH2 లేకుండా, ఓకే CH2. సో రెండిట్లలో ఈ CH1 ఏమో హెచ్ఎంలో లేదు, CH2 ఏమో రెవ్లో లేకపోతే ఏం చేసినాం, డైరెక్ట్ ఈ హెచ్ఎంలో యాడ్ చేసేసినాం. సో హెచ్ఎం డాట్ పుట్ CH1 కామా CH2 చేసినాం, రివర్స్ డాట్ పుట్ CH2 కామా CH1 చేసినాం. సో ఇప్పటిదాకైతే మనం ఇదే చేసినాం కదా, ఏం చేయలే. సో జస్ట్ ఈ బయట ఫర్ లూప్ ఉంటుంది, ఫర్ లూప్లో CH1 ఈక్వల్ టు ఈ S డాట్ క్యారెట్ అయి CH2 ఈక్వల్ టు T డాట్ క్యారెట్ అని 2 క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు హ్యాష్ మ్యాప్లో పెట్టేసినాం మనం, ఇన్ కేస్ హెచ్ఎంలో లేదు రెవ్లో లేదు. ఇది ఇప్పటిదాకా మనం చేసింది. సో ఇప్పుడు ఏమైంది అంటే మళ్ళీ ఇంకో జీ వచ్చింది. ఇప్పుడు ఈ జీ కండిషన్లో వ్యాలిడ్ అవుతుందా, కాదు, ఎందుకంటే హెచ్ఎంలో ఆల్రెడీ జీ ఉంది కదా. అండ్ సో ఇక్కడ ఫాల్స్ వచ్చేస్తుంది, ఇది కూడా ఫాల్సే. సో రెండిట్లలో ఇందులో ఉండదు, ఇందులో ఉండదు, ఉంటుందా, బట్ రెండిట్లో ఉంది కదా కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వెళ్ళాం మనం. సో ఇఫ్ కండిషన్లోకి వెళ్ళాక ఎల్స్లోకి వస్తాం. ఇప్పుడు ఎల్స్లో ఏం చెక్ చేస్తాము అంటే, సో ఇప్పుడు ఎల్స్లో మనం కొన్ని కండిషన్స్ చెక్ చేద్దాం. సో ఈ ఎల్స్లో ఏం కండిషన్స్ చెక్ చేస్తాము అంటే, ఇట్లాంటి కేసెస్లో ఎప్పుడు పాసిబుల్ కాదు అని ఆలోచించాలి మనం. సో ఎగ్ యాడ్, ఇప్పుడు మళ్ళీ కింద రాద్దాం ఇంకా క్లియర్గా. ఎగ్ యాడ్ ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ 2 అయిపోయినాయి, ఈ 2 కూడా అయిపోయినాయి. హ్యాష్ మ్యాప్ ఆల్రెడీ ఏ ఉంది, జీడి కూడా ఉంది. తర్వాత రివర్స్ వచ్చేసి ఏఈ ఉంది, డీజీ కూడా ఉంది. ఓకే, ఇది ఉంది కదా మనకి. ఇప్పుడు ఈ జీ వచ్చినప్పుడు మనం ఏం చెక్ చేస్తాం, జీడి వచ్చినప్పుడు అంటే, సో ఆల్రెడీ ఇఫ్ కండిషన్లోకి వెళ్ళదు, ఎల్స్కి వచ్చేసింది. ఎల్స్కి వచ్చిన తర్వాత మనం ఏం చూడాలి అంటే, ఈ జీ అనేది ఇందులో ఉంది కదా, సో జీకి ఏదో ఒక వాల్యూ ఉంటుంది, డి ఉంది కదా. సో ఇది CH1 అనమాట, CH1 జీ, CH2 డి. సో ఇన్ కేస్ హెచ్ఎంలో ఉంటే, ఇన్ కేస్ హెచ్ఎంలో ఆల్రెడీ జీ ఉంటే, సో హెచ్ఎంలో ఆల్రెడీ CH1 ఉంటే, అప్పుడు నువ్వు ఏం చెక్ చేయాలి అంటే, CH1 ఉండి సపోజ్ దాని వాల్యూ నాట్ ఈక్వల్ టు CH2 అయింది అనుకో. సో హెచ్ఎం డాట్ గెట్ ఆఫ్ CH1 నాట్ ఈక్వల్ టు CH2 అయింది అనుకో. దానికి అర్థం ఏంటి నీకు తెలుసు కదా, దీనికి అర్థం హెచ్ఎం డాట్ గెట్ ఆఫ్ CH1 అంటే డి వస్తుంది, ఇంతకుముందు దేనితో మ్యాప్ చేసినావు అని. CH2 అంటే ఇప్పుడు దేనితో మ్యాప్ చేయాలి. నా 2 నాట్ ఈక్వల్ టు అంటే నీకు తెలుసు కదా, ఆన్సర్ తప్పు అవుతుంది. సో ఇక్కడనే నువ్వు చెప్పేయచ్చు ఫాల్స్, వీ కాంట్ డూ దిస్ అని. సో ఇక్కడ నువ్వు చెప్పేయచ్చు, ఇది ఒక కండిషన్ అనమాట. ఈ కండిషన్లోకి వెళ్తే నువ్వు డైరెక్ట్ చెప్పేయచ్చు ఇది ఫాల్స్ మచ్చా, ఇట్లా వచ్చింది అంటే దానికి అర్థం అక్కడ పోదు అని. సపోజ్ జీ లేదు ఇక్కడ, ఇంకటి ఏదో ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం, సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ జీ లేకుండా కే ఉందనుకో. సో అప్పుడు ఏం చూస్తామంటే, ఈ రివర్స్లో రెవ్లో CH2 ఉందా అని చూస్తావు. ఇక్కడ CH2 డి కదా, డి ఉందా రివర్స్లో, ఉంది. సో డి కాలన్ జీ ఉంది కదా, సో డి ఆల్రెడీ రివర్స్లో ఉంది. సో రివర్స్లో డి ఉంటే, ఇన్ కేస్ రెవ్ డాట్ కంటైన్స్ CH2 ఐఈ, దాని తర్వాత రివర్స్ డాట్ గెట్ ఆఫ్ CH2 నాట్ ఈక్వల్ టు CH1 అయిందనుకో, అప్పుడు దానికి అర్థం ఏంటి, సో రివర్స్ డీకి జీ మ్యాప్ చేసినాం ఆల్రెడీ కన్నే, కాకపోతే ఇప్పుడు డీకి మళ్ళీ కే అంటే కేకి డీని మ్యాప్ చేయమంటున్నాం. సో అట్లా కావద్దు కదా, నేను ఆల్రెడీ చెప్పిన ఈ డీని ఒకటేసారి మ్యాప్ చేయగలుగుతాం, ఇన్నిసార్లు మ్యాప్ చేయలేము అనమాట. సో ఇట్లాంటి కండిషన్ వచ్చినా దానికి అర్థం మనం ఫాల్స్ రిటర్న్ చేస్తాం అనమాట. సో ఇది మనం లాజిక్ అనమాట. సో ఇప్పుడు నీకు ఇంకా క్లారిటీ రాకపోయి ఉండొచ్చు, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ నేను కోడ్ రాస్తా, ఆ కోడ్ రాసి కొన్ని శాంపిల్ టెస్ట్ కేసెస్ నీకు డ్రై రన్ చేసి చూపిస్తా, అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మనం కోడ్ చూద్దాం. సో దీన్ని కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. సో చలో ఈ కోడ్ రాసాక ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో అప్పుడు ఇంకా మంచిగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, 2 హ్యాష్ మ్యాప్లు తీసుకోవాలన్నమాట. ఒక హ్యాష్ మ్యాప్, మన హ్యాష్ మ్యాప్లో మనం ఏమేమి స్టోర్ చేసుకుంటాం ఇక్కడ చూస్తే 2 క్యారెక్టరే స్టోర్ చేసుకుంటాం. సో హ్యాష్ మ్యాప్ ఆఫ్
క్యారెక్టర్ కామా క్యారెక్టర్ హ్యాష్ మ్యాప్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్. ఇది మంచి ప్రాబ్లం. సో అర్థం కాకపోతే ఇట్స్ ఫైన్, ట్రై చేయి. నాకు కూడా ఏం ఫస్ట్ టైం చేసినప్పుడు ఏం అర్థం కాలే. సో తర్వాత సొల్యూషన్ చూసినాక కూడా నాకు అర్థం కాలేదు తెలుసా మచాస్. సొల్యూషన్ చూసినాక ఎక్స్ప్లెనేషన్ విన్నాక కూడా ఆర్ఎల్స్ ఎక్స్ప్లెనేషన్ నేను లీడ్ కోడ్ సొల్యూషన్స్లో చూసినాక కూడా నాకు ఏం అర్థం కాకపోయి ఉండే స్టార్టింగ్లో అప్పట్లో చేస్తున్నప్పుడు. సో అప్పుడు ఏం చేశా అంటే ఇట్లా పేపర్ పెన్ పెట్టి ఓకే ఇట్లా నా సొల్యూషన్ అని చూసుకుంటా అర్థం చేసుకున్నా. సో నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేశాక నువ్వు ఒకసారి పేపర్ పెన్ పెట్టి చూసుకొని క్లియర్ అయిపోతుంది. సో 2 హ్యాష్ మ్యాప్లు తీసుకున్నా, రెవ్ అనేది ఒకటి, హ్యాష్ మ్యాప్ అనేది హెచ్ఎం అని ఒకటి. తర్వాత ఇట్రేట్ చేద్దాం మన స్ట్రింగ్ని, ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ s డాట్ లెంత్. సో లాస్ట్ దాకా చూడు ఈ వీడియో, అర్థమవుతుంది సొల్యూషన్. ఇప్పుడే గివప్ ఇచ్చేకు. సో ch1 ఈక్వల్ టు s డాట్ క్యారెట్ i, తర్వాత క్యార్ ch2 ఈక్వల్ టు s డాట్ క్యారెట్ i. సో ఎస్ కాదు ఇది టీ. సో రెండు ఒక ch1 అంటే ఒకటి, ch2 అంటే ఒకటి వచ్చేసినాయి కదా ఇప్పుడు ఈ రెండు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము అంటే, సో ఫస్ట్ ఏం చెక్ చేస్తాము, ఇక్కడ మన కండిషన్స్కి వెళ్ళి చూద్దాం. మనం ఆల్రెడీ ఇందులో రాసాం కదా. సారీ 1 సెకండ్ మచాస్, మన నోట్ ఓపెన్ కావట్లే. సారీ. సో మన హ్యాష్ మ్యాప్ సో మనం ఆల్రెడీ ఇక్కడ కండిషన్ రాసాం కదా, ఇఫ్ నాట్ hm.ch1 అండ్ నాట్ రివర్స్ ఆఫ్ ch2 అంటే రెండిట్లో ఇప్పటిదాకా ఇప్పుడు మనం చూసే క్యారెక్టర్స్ లేకపోతే డైరెక్ట్ hm.put అంటున్నాం, రివర్స్ డాట్ పుట్ అంటున్నాం. సో ఇప్పుడు మనం అదే చేద్దాం. ఓకే, ఇన్ కేస్ రెండిట్లో ఇప్పటిదాకా లేకపోతే ఇఫ్ నాట్ hm.contains key ch1 and not href.contains key. సో ఇది నీకు ఫస్ట్ టైం ఐడియా రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, ముందే చెప్తున్నా, బికాస్ మంచి క్వశ్చన్. సో ఫస్ట్ టైం రాదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తే. సో వెళ్తా ఉంటే తర్వాత ఇది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఓన్గా సాల్వ్ చేయగలుగుతావు. సో దానికోసమే ఈ ప్రిపరేషన్ మొత్తం. సో నాట్ కంటైన్స్ ch1, రెవ్ నాట్ కంటైన్స్ అయితే hm.put ch1 ch2, రెవ్ డాట్ పుట్ ch2 ch1. సో రెండిట్లో పెట్టాక ఎల్స్కి వెళ్తావు. సో ఇప్పుడు ఎల్స్లో ఏం చేస్తాం, సో ఎల్స్లో ఫస్ట్ మనం చూసే కండిషన్ ఏంటి, ఇన్ కేస్ hm1లో ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఈ కండిషన్ చూద్దాం. సో ఆల్రెడీ hm1లో hm1.contains key, సో hm.1.contains key ch1 అనుకుందాం. సో అంటే ఆల్రెడీ మ్యాప్ అయిపోయింది, అది దేనికో మ్యాప్ అయిపోయింది అనుకుంటే, సో మ్యాప్ అయిపోతే దాన్ని గెట్ చేద్దాం. సో అది దేనికి మ్యాప్ అయిందో తెలుస్తుంది. ఇన్ కేస్ అది నాట్ ఈక్వల్ టు ch2 అయింది అనుకో, దానికి అర్థం ఫాల్స్, ఇక్కడతో ఆపేసేయాలి, మనకు ఆన్సర్ దొరికింది ఫాల్స్ అని. సో దానికోసం నేను బయట బూలియన్ ఆన్సర్ ఈక్వల్ టు బై డిఫాల్ట్ ట్రూ చేసుకుంటున్నా. ఇది కూడా మనం చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాం కదా, ఇప్పటికీ బయట ఆన్సర్ ట్రూ చేసి మధ్యలో ఏమైనా మనకు కావాల్సినప్పుడు ఆన్సర్ని ఫాల్స్ చేసేసి ఆన్సర్ ఈక్వల్ టు ఫాల్స్ చేసి బ్రేక్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ బ్రేక్ చేసేద్దాం. తర్వాత మొత్తం అయిపోయాక ఆన్సర్ని రిటర్న్ చేద్దాం. సో మొత్తం అయిపోయాక ఆన్సర్ని రిటర్న్ చేసేస్తే ఆన్సర్ రిటర్న్ అయిపోతుంది. సరే ఇది కూడా కాదు, ఇప్పుడు ఇంకొకటి ఏం కండిషన్ అంటే ఎల్స్ ఇఫ్ hm1లో లేదు అసలు ch1. సో అప్పుడు రెవ్ డాట్ కంటైన్స్, సో ఎల్స్ ఇఫ్ అంటే ఏం లే మచ్చా, ఎల్స్ ఇఫ్ ఈ కండిషన్ కూడా ఫస్ట్ ఇఫ్లో ఉండే కండిషన్ చెక్ చేస్తుంది. సో ఇఫ్లో ఉండే కండిషన్ చెక్ చేసి ఇఫ్లో ఉండే కండిషన్ ఇఫ్లో వెళ్ళకపోతే నెక్స్ట్ ఎల్స్ ఇఫ్కి వస్తుంది. ఇన్ కేస్ ఈ కండిషన్స్ ట్రూ అయితే అప్పుడు ఇందులోకి వెళ్తాయి. సో ఇన్ కేస్ ఇది కూడా ఫాల్స్ అయితే దాని తర్వాత దానికి వెళ్తాయి. సో ఎల్స్ ఇఫ్ అంటే అంతే. సో జస్ట్ ఎల్స్లో ఒక కండిషన్ పెడుతున్నావు, ఇన్ కేస్ అది ట్రూ అయితేనే ఆ లోపలికి వెళ్తుంది అంతే. సో ఇఫ్ రెవ్ డాట్ కంటైన్స్ కీ ch2, ఇన్ కేస్ మన రైట్ సైడ్ వాల్యూ ఆల్రెడీ ఉంది. సో ఇన్ కేస్ అట్లా ఉంటే అప్పుడు రెవ్ డాట్ గెట్ ఆఫ్ ch2 అంటాం. సో ch2కి ఆల్రెడీ ఏదో ఒకటి మ్యాప్ చేసి ఉంటాం కదా, సో అది ఇప్పుడు సేమ్ కాకపోతే ఇప్పుడు కూడా మళ్ళీ మన ఆన్సర్ ఫాల్స్ అనమాట. సో ఆన్సర్ ఫాల్స్ చేసి బ్రేక్ చేసేసాయి అంతే, లేకపోతే ట్రూ అవుతుంది. సో ఈ రెండు కండిషన్స్లో ఎప్పుడు వెళ్ళకుండా ఆన్సర్ ఫాల్స్ కాకపోతే దానికి అర్థం మనం అది కరెక్ట్గా కన్వర్ట్ చేయగలుగుతాం అని. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. హ్యాష్ మ్యాప్ స్పెల్లింగ్ తప్ప రాసిన మచ్చా షిట్. సో లెట్స్ సరిదిద్దుదాం మన హ్యాష్ మ్యాప్ స్పెల్లింగ్. సో హ్యాష్ మ్యాప్ ఇది ఇప్పుడు ఇంకా ట్రై రన్ చేద్దాం, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. వెయిట్. సో చలో
ట్రూ కూడా క్యాపిటల్ టీ రాసాం. సో పైథాన్లో క్యాపిటల్ టీ రాస్తాం. సో ఈ జావాలో స్మాల్ టీ. ఓకే, అండ్ కెనాట్ ఫైండ్ ద సింబల్ హెచ్ఎం1 ఏంటి మచ్చా, హెచ్ఎం కదా మన హ్యాష్ మ్యాప్ పేరు, హెచ్ఎం1 అని రాసాం. సో ఎర్రర్ వచ్చింది. లెట్స్ సీ మళ్ళా ఆన్సర్ ఈక్వల్ టు ఫాల్స్. సో ఫాల్స్ అయినా పైథాన్ ఇదే ప్రాబ్లం, 2 వేస్తే సింటాక్సెస్ కొంచెం క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్ అంతే, బట్ తెలుస్తుంది ఏమంటే. సో అన్ని శాంపుల్ టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి. ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో పాస్ అయిపోయింది మచ్చా. సో ఇప్పుడు అసలు ఏంది సొల్యూషన్ ఏంది, సో క్లియర్గా ఒకసారి చూద్దాం. ఓకే, మనం ఏం రాసినాము అని కొన్నిటికి టెస్ట్ చేసి కూడా చూద్దాం. ఓకే చలో, అయితే ఇది కదా మన లాజిక్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. సో ఏం తీసుకుందాం అంటే, ఇక్కడ ఫస్ట్ మన ఎగ్ హెడ్ని తీసుకొని, మన దగ్గర ఎగ్ ఉంది, హెడ్ ఇంకోటి ఏంది యాడ్ ఉంది కదా. ఇప్పుడు 2 హ్యాష్ మ్యాప్లు క్రియేట్ అవుతాయి, హెచ్ఎం రెవ్ అని. సో మనం కూడా 2 హ్యాష్ మ్యాప్లు క్రియేట్ చేద్దాం, హెచ్ఎం హ్యాష్ మ్యాప్, రెవ్ హ్యాష్ మ్యాప్. ఓకే, తర్వాత ఏం చేసినాం, ఆన్సర్ని ట్రూ చేసుకున్నాం. సో ఆన్సర్ని ట్రూ పెట్టుకో, స్మాల్ TRUE ట్రూ పెట్టుకుందాం. దాని తర్వాత ఫర్ లూప్లో ఇటరేట్ చేస్తున్నాం. i = 0 to s.length, ch1 = s.caret i అంటున్నాం, ch2 = t.caret i అంటున్నాం. అంటే ఏమవుతుంది అంటే, ఫస్ట్ టైం ch1 వచ్చేసి e అవుతుంది, ch2 వచ్చేసి a అవుతుంది. ఓకే, తర్వాత ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ ఇఫ్ నాట్ hm.contains key అంటే ఏంటి, హెచ్ఎంలో ch1 లేకుంటే, సో లేదు అనాలి. సో హెచ్ఎంలో ch1 లేదా, హెచ్ఎంలో ఈ లేదా లేదు. సో ఇది ట్రూ అవుతుంది ఇఫ్ ట్రూ. అండ్ రివర్స్లో ch2 లేకపోతే, రివర్స్లో ch2 అంటే ఏ ఉందా లేదు, సో ట్రూ అవుతుంది. ఈ రెండు ట్రూ అండ్ ట్రూ. సో ఇఫ్ కండిషన్లోకి వెళ్ళి hm.put ch1, ch2 అవుతుంది. అంటే hm.put ch1, ch2 అంటే ఈ కాలన్ ఏ వచ్చేస్తుంది హెచ్ఎంలకి. తర్వాత ఏమవుతుంది, rev.put ch2, ch1 అవుతుంది కదా. సో అంటే rev.put ch2 అంటే ఏ, ch1 అంటే ఈ. సో రెవ్లో ఏ కాలన్ ఈ పెడుతున్నాం అనమాట, అంతే. సో ఇదే మన ఫస్ట్ స్టెప్. సో ఇఫ్లోకి పోతే తెలుసుగా మనకి, ఎల్స్లోకి పోదు. సో వీటిలోకి వెళ్ళదు, అయిపోయింది ఫర్ లూప్. నెక్స్ట్ ఫర్ లూప్ మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు ch1 ఏమవుతుంది, ఈసారి ch1 G అవుతుంది, ch2 D అవుతుంది అనమాట. సో ఇప్పుడు ch1 G అయింది, ch2 D అయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ నాట్ కంటైన్స్ కీ ch1, హెచ్ఎంలో ch1 లేదా, హెచ్ఎంలో G ఉందా, G కదా ch1 లేదు. తర్వాత రెవ్లో ch2 ఉందా, రెవ్లో D ఉందా, లేదు. సో రెండు ట్రూ అండ్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇళ్ళకి వచ్చి hm.put ch1, ch2, rev.put ch2, ch1 అవుతుంది. సో దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే G కాలన్ D అవుతుంది, ఇక్కడ D కాలన్ G వచ్చేస్తుంది. సో ఇది అయిపోయింది. తర్వాత ఇంకా ఫర్ లూప్ మళ్ళీ మొత్తం నెక్స్ట్ టైం రన్ అవుతుంది. సో నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు ch1 G అవుతుంది, ch2 ఏమవుతుంది, D అవుతుంది. సో ఇప్పుడు ఈ కండిషన్లో హెచ్ఎంలో ch1 లేదా హెచ్ఎంలో ch1 అంటే G ఉంది కదా, హెచ్ఎంలో G. సో ఉందన్నమాట. సో ఇది ఫాల్స్ అయిపోయి అసలు ఇందులోకి వెళ్ళదు, ఇఫ్ కండిషన్లోకి వెళ్ళదు. సో ఎల్స్కి వచ్చేసి చూస్తాం. ఇప్పుడు ఎల్స్కి వచ్చి చూస్తే ఏమవుతుంది, ఎల్స్ ఇఫ్ హెచ్ఎంలో ch1 ఉందా, హెచ్ఎంలో ch1 ఉందా, ఉంది కదా, ఉంది. ఓకే, తర్వాత hm.get ch1 నాట్ ఈక్వల్ టు ch2 అంటే hm.get ఆఫ్ ch1 ఏమవుతుంది అంటే ch1కి ఆల్రెడీ ఏం మ్యాప్ చేసి ఉంది ఇంతకుముందు, ch1 Gకి ఇంతకుముందు ఏం మ్యాప్ చేసి ఉంది, Gకి ఇంతకుముందు D మ్యాప్ చేసి ఉంది. సో hm.get ఆఫ్ ch1 అంటే D వస్తుంది. సో D నాట్ ఈక్వల్ టు ch2 అని చూస్తున్నాం. D నాట్ ఈక్వల్ టు ch2 ఏంది, డిఏ. అది కూడా D నాట్ ఈక్వల్ టు డియా కాదు, కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వెళ్ళి ఫాల్స్ కాదు, అంటే వ్యాలిడ్ అనమాట. అది ఇట్లా ఉండడం వల్ల వ్యాలిడ్, కరెక్టే మ్యాప్ చేస్తున్నావు మచ్చా, నువ్వు ఏం ప్రాబ్లం లేదు నీకు అని చెప్తున్నాం. సో దానివల్ల ఈ బ్రేక్కి ఈ ఆన్సర్ ఫాల్స్ కాదు, ఇఫ్ కండిషన్ జరగదు, ఎందుకంటే ఇది ఫాల్స్ అవుతుంది కదా. ఎందుకంటే రెండు ఈక్వల్, నాట్ ఈక్వల్ కాదు, రెండు ఈక్వల్ అనమాట. D ఈక్వల్ టు D నాట్ ఈక్వల్ టు D కాదు. సో ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్స్కి కూడా పోదు. సో తర్వాత ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్కి వస్తుంది. ఇప్పుడు ఏం చూస్తాం, rev.contains ch2 అని చూస్తాం. అంటే రివర్స్లో D ఉందా అని చూస్తాం. ఉందా రివ్లో D ఉంది. తర్వాత rev.get ఆఫ్ ch2 అంటావు, అంటే ఆల్రెడీ ఇంతకుముందు Dకి దేనితో మ్యాప్ చేసినావు అని చూస్తావు. రివర్స్ దేనితో మ్యాప్ చేసినావు అని.
రివర్స్లో డీకి జీ తోటి మ్యాప్ చేసినాం. సో రివర్స్ డాట్ గెట్ ఆఫ్ CH2 అంటే జీ వస్తుంది. సో జీ నాట్ ఈక్వల్ టు CH1 అని చూస్తాం. CH1 ఏంది ఇక్కడ జీ, కరెక్టే కదా, జీ ఈక్వల్ టు జీఏ. సో ఇది కూడా ఫాల్సే, ఆన్సర్ ఇక్కడ కూడా బ్రేక్ కాదు, ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వస్తుంది. సో ఫర్ లూప్ ఆల్రెడీ 3 times రన్ అయిపోయింది, ఇంకా ఆన్సర్ వచ్చేసి ట్రూవే ఉంటుంది. సో దానివల్ల మనకు ట్రూ ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇది మన బేసిక్ ఎక్స్ప్లెనేషన్, బాగుంది కదా. ఇప్పుడు ఇంకా క్లారిటీ కోసం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సో ఇంకా నీకేం డౌట్ ఉంటే ఇప్పుడు నువ్వు పెన్ పేపర్ మీద నీ ఓన్ టెస్ట్ కేస్ తీసుకొని ట్రై చేసి చూడు ఎట్లా వస్తుంది అని. సో అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఎందుకు చేస్తున్నావు వచ్చా లాజిక్ అని. ఇది ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇట్లానే ఇఫ్ కండిషన్స్ తోటి మస్తు లాజిక్స్ చేస్తే దాని తర్వాతనే ఇట్లాంటి లాజిక్స్ వస్తాయి అనమాట. డైరెక్ట్ ఇప్పుడే వేసేస్తే ఏం రావు. సో చలో లెట్స్ గో అనమాట. ఇంకో ప్రాబ్లం చేద్దాం, ఐ మీన్ ఇంకో టెస్ట్ కేస్ చూద్దాం దీంట్లోనే. సో వేరే టెస్ట్ కేస్ ఎగ్జాంపుల్ 2లో ఫాల్స్ వస్తుంది వీడికి. ఓకే మనం ఈ టెస్ట్ కేస్ చూద్దాం. ఫూ బార్ అంట. సో ఫూ బార్, సో ఫూ బార్, ఈ ఫూ బార్ మసాలు యూజ్ చేస్తారు, చాలా దగ్గర చూసిన నేనైతే. సో ఈ ఫూ బార్లో ఏంటి అంటే, సో మళ్ళీ దీనికి మనం మన లాజిక్ డ్రై రన్ చేసి చూద్దాం. సో డ్రై రన్ అంటే ఏం లేదు, ఇట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటా మనం ఓన్గా రన్ చేసి చూస్తాం చూడు, దాన్ని డ్రై రన్ అంటాం. సో ఇంటర్వ్యూస్లో నేను ఇది అడుగుతారు మచ్చా, ఏమన్నా ప్రాబ్లమ్ నువ్వు చేసినావు అనుకో, కొన్నిసార్లు కంపైలర్లో కాకుండా జస్ట్ నోట్ ప్యాడ్ ఐ మీన్ నార్మల్గా టైప్ చేయమంటారు. సో ఆ టైప్ చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు దీన్ని డ్రై రన్ చేసి చూపి నాకు ఈ టెస్ట్ కేస్కి అని అడుగుతారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా ఒక టెస్ట్ కేస్ ఇస్తారు, ఫూ బార్ అని టెస్ట్ కేస్ ఇస్తారు. అలా టెస్ట్ కేస్ ఇచ్చి దాన్ని డ్రై రన్ చేసి చూపించమంటారు. సో ఇప్పుడు మనం దీన్ని డ్రై రన్ చేసి చూద్దాం. ఓకే hm.contentsకి CH1, rev.contentsకి CH2 అని. సో ఇప్పుడు దీన్ని డ్రై రన్ చేద్దాం ఫూ బార్కి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే CH1 వచ్చేసి ఫస్ట్ F అవుతుంది, CH2 వచ్చేసి B అవుతుంది, హెచ్ఎం ఇనిషియల్గా ఎంటీ ఉంటుంది, తర్వాత రెవ్ కూడా ఇనిషియల్గా ఎంటీ ఉంటుంది, దాని తర్వాత ఆన్సర్ ఇనిషియల్గా ట్రూ ఉంటుంది. ఇంతే కదా, ఇవి మన ఇనిషియలైజేషన్స్. సో CH1 F అయింది, CH2 B అయింది. అయినప్పుడు ఫస్ట్ ఇఫ్ hm.contentsకి CH1 ఉందా, హెచ్ఎంలో CH1 లేదు, సో ట్రూ అవుతుంది, ఇది నాట్ కంటెంట్స్ కాబట్టి. నాట్ కంటెంట్స్ CH2, రివర్స్లో కూడా CH2 లేదు. సో ఈ కండిషన్లోకి వెళ్ళి రెండు పుట్టు అవుతాయి. సో అట్లా అవడం వల్ల ఎఫ్ బి అవుతుంది, బిఎఫ్ అవుతుంది. ఓకే ఇది మనం అయింది ఫస్ట్ టైం. తర్వాత మళ్ళీ ఫర్ లూప్లో CH1 ఈసారి ఏమవుతుంది, CH2 ఏమవుతుంది. సో CH1 ఈసారి O అవుతుంది, CH2 ఈసారి ఏ అవుతుంది. ఇప్పుడు ఏ ఉందా అని చూస్తాం ఫస్ట్ ఇఫ్ కండిషన్లో, ఇందులో లేదు. ఈ ఓ ఉందా అని చూస్తాం, లేదు. ఏ చూస్తాం రివర్స్లో ఉందా అని, రివర్స్లో ఏ లేదు. సో ఇందులో ఓకి ఏ పెట్టేస్తావు, ఇందులో ఏకి ఓ పెట్టేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇది కూడా పెట్టేసినాం. తర్వాత ఏమవుతుంది నెక్స్ట్ టైంలో CH1 O అవుతుంది, CH2 ఏమవుతుంది ఆర్ అవుతుంది. సో ఇది మంచిది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే ఫస్ట్ ఓ అనేది నాట్ hm.contentsకి ఓఆ, ఇందులో ఓ లేదా ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్లో పోదు, ఇఫ్లో కలిపి నెక్స్ట్ వచ్చేస్తాం. నెక్స్ట్ ఈ కండిషన్ చూస్తాం, హెచ్ఎంలో CH1 ఉందా అంటే ఈ హ్యాష్ మ్యాప్లో ఓ ఉందా, ఉంది కదా, ఉంది. ఓకే నెక్స్ట్ hm.get of CH1 అంటే ఏమొస్తుంది, hm.get of O అంటే ఏ వస్తుంది. ఓకే ఏ, సో ఏ నాట్ ఈక్వల్ టు CH2ఆ. సో CH2 ఏంటిది ఆర్, ఏ నాట్ ఈక్వల్ టు ఆరా, అవును కదా, ఏ నాట్ ఈక్వల్ టు ఆర్ కదా. సో అప్పుడు ఏం చేసేస్తుంది అంటే ఆన్సర్ ఫాల్స్ చేసేసి బ్రేక్ చేసేస్తుంది అక్కడనే. సో ఇక్కడనే ఆన్సర్ని ఫాల్స్ చేసి ఆ ఫర్ లూప్ బ్రేక్ చేసేసి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే మనం ఎఫ్కి బీని మ్యాప్ చేసినాం, ఓకి ఏని మ్యాప్ చేసినాం, మళ్ళీ ఇంకో ఓకి ఆర్ని మ్యాప్ చేయలేం కదా, ఎందుకంటే ఓకి ఆల్రెడీ ఏని మ్యాప్ చేసేసినాం, మళ్ళీ ఓకి ఏని మాత్రమే మ్యాప్ చేయగలుగుతాం, నీకు నచ్చినట్టు ఆర్ని మ్యాప్ చేయలేం. సో అందుకు ఇక్కడ మనం బ్రేక్ చేసేస్తున్నాం అనమాట. సో ఇది శాంపుల్ టెస్ట్ కేసెస్ కొన్ని మనం ట్రై చేసింది. సో ఇప్పుడు నీ ఓన్గా ఏదో ఒక టెస్ట్ కేస్ నువ్వు తీసుకొని నువ్వు కూడా ట్రై చేసి చూడు మచ్చా ఎట్లుంటుందో. సో చూస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ యా ఇది, అండ్ మనం ఇప్పటికీ థర్డ్ కండిషన్కి పోలే కదా, సో ఇంకొక టెస్ట్ కేస్ ట్రై చేద్దాం. సో ఇంకో టెస్ట్ కేస్ ఏంటి అంటే ఈ ఫుడ్ చిన్న త్రీదే తీసుకుందాం. సో మళ్ళా FO ఏ తీసుకుందాం, తర్వాత BDD తీసుకుందాం. ఓకే సో నువ్వు FOAని BDD కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే FOAని BDD కన్వర్ట్ చేస్తాం. సో ఉట్టిగా చూసి చెప్పు చేయగలుగుతామా, చేయలేం కదా, ఎందుకంటే ఎఫ్ని నువ్వు B తోటి మ్యాప్ చేస్తున్నావు అనుకో, ఓని D తోటి మ్యాప్ చేసినావు అనుకో, ఏని D తోటి మళ్ళీ మ్యాప్ చేయలేవు, ఎందుకంటే D ఆల్రెడీ ఓకి అయిపోయింది. సో మళ్ళీ నువ్వు ఏకి అసలు D చేయాలి కానీ చేయలేవు. సో ఇది ఫాల్స్ వస్తుంది అనమాట. ఇది మనం టెస్ట్ చేసి చూద్దాం ఎట్లా వస్తుందో. సో CH1 ఇనిషియల్గా F తీసుకుందాం, CH2
ఇనిషియల్గా బి తీసుకుందాం, రెండిట్లో ఫస్ట్ క్యారెక్టర్స్. తర్వాత హెచ్ఎం వచ్చేసి ఇనిషియల్గా ఎంటీ ఉంటుంది, రెవ్ కూడా ఎంటీ ఉంటుంది కదా. సో హెచ్ఎం ఎంటీ ఉంది, రెవ్ ఎంటీ ఉంది. ఇప్పుడు హెచ్ఎం రెవ్ రెండు ఎంటీ ఉన్న తర్వాత ఏం చేస్తాము అంటే ఏం చేస్తాం, లెట్స్ సి. సో ఇప్పుడు ఫస్ట్ CH1 హెచ్ఎంలు ఉందా, లేదు. సో కొంచెం పెద్ద తీసుకుందాం దీన్ని. సో లేదు కదా, 1 సెకండ్. సో దీన్ని ఎరేజ్ చేద్దాం. లేదు కాబట్టి ఇక్కడ FB వచ్చేస్తుంది ఫస్ట్ టైం, ఇక్కడ BF వస్తుంది. ఓకే, సో FB BF వచ్చేసినాయి ఫస్ట్. తర్వాత CH2 ఏమవుతుంది, O అవుతుంది. CH1 ఏమవుతుంది, O అవుతుంది. CH2 ఏమవుతుంది, D అవుతుంది. సో D కూడా లేదు కాబట్టి దీంట్లో Oకి D వస్తుంది, Dకి O వస్తుంది. ఇక్కడ దాకా తెలుసు మనం. ఇప్పుడు లాస్ట్ CH2 చెక్ చేద్దాం. CH2 A అయింది, CH3 ఏమైంది, D అయింది కదా. సో ఇప్పుడు CH2A, CH3, CH2, D అయింది. ఇప్పుడు ఏమైంది అంటే మనం ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తాం. CH1లో లేదా, హ్యాష్ మ్యాప్ హెచ్ఎంలో CH1 లేదా, హెచ్ఎంలో A లేదా, లేదు, ఇట్స్ ఫైన్. నెక్స్ట్ రివర్స్లో CH2 లేదా, రివర్స్లో D లేదా, ఉందిగా, D ఉంది. కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వెళ్ళకుంటే ఎల్స్కి వెళ్తావు. ఎల్స్కి వెళ్ళి ఫస్ట్ చెక్ చేస్తావు. హెచ్ఎంలో CH1 ఉందా, హెచ్ఎంలో A ఉందా, లేదు కదా ఏ. కాబట్టి ఈ ఇఫ్ కండిషన్లో కూడా వెళ్ళావు. నెక్స్ట్ ఇందులోకి వస్తావు. రివర్స్లో CH2 ఉందా, రివర్స్లో CH2, రివర్స్లో CH2 ఏంది, D ఉందా, ఉంది. సో ఉంది, ఓకే. నెక్స్ట్ ఏం చూస్తావు, రివర్స్ డాట్ గెట్ ఆఫ్ CH2 అంటావు. రివర్స్ డాట్ గెట్ ఆఫ్ CH2 అంటే 0 కదా. సో రివర్స్ డాట్ గెట్ ఆఫ్ D ఎంత, O వస్తుంది. ఓకే, O వచ్చినప్పుడు O నాట్ ఈక్వల్ టు CH1 ఏంది, A. O నాట్ ఈక్వల్ టు A అంటే ట్రూ కదా, అది O నాట్ ఈక్వల్ టు Aనే, రెండు ఈక్వల్ కాదు. కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వెళ్ళి ఆన్సర్ ఈక్వల్ టు ఫాల్స్ చేసేసి బ్రేక్ చేసేస్తాం అనమాట. సో అందుకు మనం ఈ 3 ఇఫ్ కండిషన్స్ రాసినాం, 2 హ్యాష్ మ్యాప్స్ యూజ్ చేసినాం. బాగుంది కదా సొల్యూషన్. సో ఇదన్నమాట. సో ఇంకా నువ్వు నీకు నచ్చిన టెస్ట్ కేస్ తీసుకొని ట్రై చేసి చూడు ఒకసారి ఎట్లుంటుందో. సో నీకు ఒక ఐడియా వస్తుంది, ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నువ్వు అనొచ్చు, మచ్చా అసలు ఏం అర్థం కాలే, అర్థమైంది కానీ నాకు ముందు లాజిక్ రాలే, నీ సొల్యూషన్ చెప్పి నాకు అర్థమైంది అని నువ్వు అనొచ్చు. యా, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు, చూసారా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత టైం పట్టిందో. వెరీ సింపుల్ అనమాట, ఈజీ. బట్ యా, టైం పెట్టాలి, అర్థమవుతుంది. అండ్ పేపర్ పెన్ 100% కంపల్సరీ. ఇంతసేపు నువ్వు పేపర్ పెన్ పెట్టకపోతే అసలు నీకు ఇప్పటిదాకా అర్థమే కాకపోతుండే. 100% నీకు అసలు ఏం అర్థం కాకపోతుండే. ఇప్పటిదాకా నువ్వు పేపర్ పెన్ పెట్టి నేను చెప్తా ఉంటే నువ్వు ట్రై చేస్తూ ఉండకపోతే అసలు ఏం అర్థం కాదు. ఆ 20 minutes నువ్వు ట్రై చేసి ఉండకపోతే ఇంకా అసలు ఏం అర్థం కాదు. సో నువ్వు ఆల్రెడీ 20 minutes ట్రై చేసి ఉన్నావు అనుకుంటా, పేపర్ పెన్ యూజ్ చేసి కొన్ని శాంపిల్ టెస్ట్కి సొల్యూషన్ ట్రై చేసి ఉన్నావు అని కూడా అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా అర్థం కాకపోతే మచ్చా నువ్వు కామెంట్ సెక్షన్లో అర్థం కాలేదని. ఇన్ కేస్ నీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయి, చెప్పు అట్లీస్ట్ అర్థమైంది మచ్చా నాకు అని. సో నాకు అర్థమవుతుంది. 1 hour వీడియో చేసిన, బట్ యా నేను జస్ట్ 40 minutes అవుతుందేమో అనుకునే వీడియోకి. బట్ యా ఎక్స్ప్లెనేషన్ కొంచెం క్లారిటీ ఎక్కువ ఇవ్వాలి కదా, కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ డ్రై రన్ చేసి చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది కదా. సో అందుకే ఎక్కువ టైం పట్టింది అనమాట. సో చలో ఈ వీడియోకి ఇంతే. సో నీకైతే అర్థమైంది కదా, ఈ సొల్యూషన్ అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో కొంచెం తగ్గిద్దామా పెంచుదామా నువ్వు కామెంట్ చేసి చెప్పమచ్చా, నీకు ఎట్లా ఈ ప్రాబ్లమ్స్ ఇంకొంచెం పెంచాలా హార్డ్నెస్, ఆర్ ఇంకొంచెం తగ్గియాలా అని చెప్పు. సో ఏది చేసినా బై ద ఎండ్ ఆఫ్ ద డే మనకైతే లాజిక్ ఇంప్రూవ్ కావాలి, అది నా మెయిన్ గోల్. తగ్గియమంటే కొంచెం తగ్గిస్తా అంతేగాని మొత్తం ఈజీ ఏం చేసాను. బికాస్ నీకు రావద్దు మచ్చా, నువ్వు 20 minutes ట్రై చేస్తే నీకు వస్తే నువ్వు నా వీడియో చూసి అర్థమేముంది, నువ్వు అసలు ఈ ప్రాక్టీస్ చేసి అర్థమేముంది నీకు వస్తే. కాబట్టి నీకు రావద్దు అని నేను కోరుకుంటున్నా. అంటే ఫస్ట్ రావద్దు, నువ్వు చూసి నేర్చుకుంటే నీకు కొత్తగా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు ఉంటుంది, కొత్త ఒక లాజిక్ నేర్చుకున్నట్టు ఉంటుంది. నువ్వు ఆ 20 minutes స్ట్రగుల్ అవుతావు, పిచ్చిలేస్తుంది, అప్పుడు నీ లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నీకు రాకపోతేనే హ్యాపీగా ఫీల్గా నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పా, లైక్ ఒక షార్ట్ ఫామ్ వీడియో కూడా వేసా, ఆ వీడియోలో చెప్పా లైక్ మీ థింకింగ్ ఎట్లుండాలి అని. ఇన్ కేస్ నీకు సొల్యూషన్ రాకపోతే ఫీల్ హ్యాపీ. సో రాలే, హ్యాపీ ఉండు, నువ్వు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటున్నావు. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ మైండ్ సెట్. సో ఇన్ కేస్ నీకు వస్తే లిటిల్గా సాడ్ ఫీల్గా కావాలంటే, రాకపోతే మాత్రం హ్యాపీ ఫీల్గా, ఎందుకంటే నీ ఆ 20 minutes నీ లాజిక్ థింకింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇట్ విల్ హెల్ప్ అలాట్. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో కావడం మర్చిపోక, ఎందుకంటే అక్కడ నా ఫుల్ మోటివేషన్ ఇస్తున్నా అండ్ ఎవరికి లైక్ అప్డేట్స్ అన్న అక్కడనే తొందరగా ఇస్తున్నా. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో డౌట్స్ అడగొచ్చు, వాట్సాప్ ఛానల్లో రోడ్ మ్యాప్స్ ఉన్నాయి, ఆల్రెడీ తెలుసు కదా. సో అవన్నీ ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకు. అండ్ నీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్స్లో పక్కా చెప్పమచ్చా, బికాస్
నేను కామెంట్స్ రెగ్యులర్గా చదువుతున్నా, అక్కడ చూసే లైక్ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నా. లైక్ ఇందులో నా వైట్ బోర్డ్ కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసా, ఇన్ని డేస్ రెడ్ ట్రై చేసా, బట్ రెడ్ అంత మంచిగా లేదు. సో అందుకు మనం ఇందులో వైట్ యూజ్ చేసాం, వైటింగ్. సో వైట్ బాగుందా లేదా, సో మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా, ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, మనం అవి ఇంకా క్లారిటీ చేసుకుందాం. సో నీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో అవి ఇంప్రూవ్ చేసుకుందాం. అండ్ నీకు ఇన్ కేస్ ఏమైనా నచ్చితే చెప్పు ఏం నచ్చిందో. ఈ వీడియోకి అంతే మచ్చా. అండ్ 1 hour వెయిట్ చేసావంటే నువ్వు తోపు మచ్చా, కంగ్రాచులేషన్స్, 1 hour వీడియో చూసావు. సో ఆల్ ద బెస్ట్ మచ్చా. నెక్స్ట్ వీడియోలో రేపు కలుద్దాం 6 PM. చలో బాయ్ బాయ్, టాటా.